కంపాస్ సర్వేలో మనం చూస్తే అంటే యాక్చువల్లీ మనం సర్వేలన్నీ కూడా చూస్తున్నాం కదా. చైన్ సర్వే ఎలా చేస్తాం, అలాగే ఇప్పుడు అలాగే కంపాస్ సర్వే. చైన్ ఉపయోగించేసే సర్వేని ఏమంటారు? చైన్ సర్వే అని అంటాం. మామూలు కంపాస్ ఏదైనా ఒక పరికరాన్ని ఉపయోగించేసేటువంటి సర్వే కంపాస్ సర్వే. సో దీంట్లో మనం చూస్తే వరుసగా ఈ సర్వేలో అనేక సరళ రేఖలు ఒకదానికొకటి కలపబడి ఉంటాయి. దీంట్లో ఏమేమి కొలుస్తారంటే పొడవు మరియు కోణము మరియు దిశ. అది ఇంపార్టెంట్ బిట్ అనమాట. కంపాస్ సర్వేలో మనం ఏం చూస్తామంటే దానికి సంబంధించినంత వరకు పొడవు, కోణము మరియు దిశ, ఈ మూడు ఇంపార్టెంట్. సో పొడవును కొలచడానికి చైన్ లేక టేప్ ఉపయోగిస్తారు, కోణాలను ప్రత్యేక పరికరం ద్వారా కొలుస్తారు. ఇక్కడ ఇదన్నమాట. సో రెండు రకాలైనటువంటి దీంట్లో మనం యూజ్ చేస్తాం. ఏంటంటే ఒకటేమో టేప్ యూజ్ చేస్తాము, అలాగే రెండోది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పరికరం. సపోజ్ మనం దీనికి సంబంధించినంత వరకు ప్రిజ్మాటిక్ కంపాస్, ఆ పరికరాన్ని మనం వాడతాం అన్నమాట. సో ఈ విధంగా మనం వాడచ్చు. కాబట్టి దీంట్లో మనం ఏమేమి కొలుస్తున్నాం అంటే పొడవు కొలుస్తున్నాము, కోణం కొలుస్తున్నాము, దాని తాలూకు దిశ కొలుస్తాం అన్నమాట. అందువల్ల మిగిలినటువంటి పద్ధతుల కన్నిటికంటే కూడా కొంచెం యాక్యురేట్గా ఉంటుంది ఈ పద్ధతి. అది కంపాస్ సర్వేలో రెండు రకాలైనటువంటి సర్వేలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే పరిధి కలిగినటువంటి సర్వే, రెండోది పరిధి లేనటువంటి సర్వే అని రెండు రకాలు ఉన్నాయి. పరిధి కలిగినటువంటి సర్వే అంటే వలయాకారంగా చేసేటువంటి సర్వే. ఏదో ఒక పాయింట్ దగ్గర మొదలెట్టి మళ్ళీ మనం అదే పాయింట్కి చేరుకుంటాం. అది సర్కిల్ లాగే ఉండాలని లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఎక్కడో దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గరికి మళ్ళీ మనం చేరుకుంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే పరిధి కలిగినటువంటి సర్వే అని అంటాం అన్నమాట. అది రెండోది ఏంటంటే పరిధి లేనటువంటి సర్వే. ఇంకా అలా కంటిన్యూగా మనం పొడవు కొలుస్తూ వెళ్ళిపోతుండడమే, ఇంకా దానికి ఒక ఎండింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. సో కంటిన్యూగా అలాగా పొడవు కొలుస్తూ స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర మళ్ళీ చేరుకోం. సో ఆ విధంగా ఉండేదాన్ని పరిధి లేనటువంటి సర్వే అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అడవులు, సరస్సులు. పరిధి కలిగినటువంటి సర్వేకి ఎగ్జాంపుల్ ఏంటంటే అడవులు మరియు సరస్సులు. ఎందుకంటే ఈ అడవి ఎన్ని ఎకరాలు ఉంది అని అడగాలంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మొదలుపెట్టి మొత్తం దాని సరౌండింగ్స్ అన్నీ మొత్తం అలా కొలుచుకొని వచ్చి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ మనం అక్కడే ఎండ్ చేస్తాం. కాబట్టి ఒక వలయం అక్కడ కంప్లీట్ అవుతుంది. అడవులు, సరస్సులలో పరిధి లేనటువంటి సర్వే మనం తీసుకునేటంటే దానికి ఎగ్జాంపుల్స్ తీర ప్రాంతాలు మరియు రోడ్లు, రైల్వే లైన్స్, ఇలాంటివన్నీ. తీర ప్రాంతం మనం ఎక్కడో స్టార్ట్ చేసామంటే ఇంకా అక్కడి నుంచి అది అలా ఉంటుంది కంటిన్యూగా. దానికి ఎండింగ్ అనేది ఏమి ఉండదు, ఎంతైనా అలా కొలుసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మన ఓపికని బట్టి. అలాగే రోడ్లు కొలవాలి, కంటిన్యూగా అలాగా కొలుసుకుంటూ వెళ్ళిపోవడమే. అది స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ మనం ఎండ్ చేయం. కాబట్టి దీన్ని ఏమంటామంటే పరిధి లేనటువంటి సర్వే, అలాగే ఇంకో దాన్ని ఏమంటామంటే పరిధి కలిగినటువంటి సర్వే అని అంటాం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ దీంట్లో మనం చూసుకోవాలి. పరిధి కలిగినటువంటి సర్వేకి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అడవులు మరియు సరస్సులు. అలాగే పరిధి లేనటువంటి సర్వేకి ఎగ్జాంపుల్ ఏంటంటే తీర ప్రాంతాలు మరియు తీర ప్రాంతాలు మరియు రోడ్లు మరియు రైల్వే లైన్లు అన్నమాట. అది సో మనం కూర్చోవడంలో కూడా ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నామనేది తెలుస్తుంది. కరెక్ట్ కూర్చోండి. ఇది ఏదో సినిమా హాల్ కాదు కదా, ఎలా పెడితే అలా కూర్చోడానికి. పరిధి లేనటువంటి సర్వే అంటే ఏంటనమాట తీర ప్రాంతాలు, అలాగే రోడ్లు, రైల్వే లైన్స్, ఇలాంటివన్నీ కూడా పరిధి లేనటువంటి సర్వే కింద వస్తుంటాయి. సో కొన్ని సాంకేతిక పదాలు అని ఇచ్చారు మనకి. సాంకేతిక పదాలు కనుక మనం చూస్తే అక్కడ 5 ఉన్నాయి. 5 కూడా 5 ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. 5 ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే మెరిడియన్ ఒకటి, బేరింగ్ ఒకటి, ట్రూ మెరిడియన్, మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేటువంటివి అక్కడ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్టింగ్, అందులో ప్రత్యేకంగా మనం ఇది చేయడానికి ఏముండదు, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క బిట్ అనమాట. మెరిడియన్ మొట్టమొదటిది. ఏదైనా సరళ రేఖ ఒక నిజరేఖ లేక ఊహారేఖతో ఖచ్చితమైన మార్గంలో కొంత కోణం చేస్తుంటే దాన్ని ఏమంటారంటే ఆ ఊహారేఖ లేకపోతే నిజరేఖను ఏమంటారంటే మెరిడియన్ అంటారనమాట. సో అదొకటి మనకి జనరల్గా అడుగుతుంటారు. ఒక సరళ రేఖ దాంతో ఏదైనా రేఖ కోణం చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే మెరిడియన్ అని అంటాం. అలాగే రెండోది ఏంటంటే బేరింగ్ అన్నమాట. ఏదైనా ఒక సరళ రేఖ, మెరిడియన్ అంటే ఇది సరళ రేఖ, ఇది మెరిడియన్, దీంతో చేసేటువంటి కోణాన్ని ఏమంటారంటే బేరింగ్ అంటారు. సో అలా అన్నమాట, బేరింగ్ అని అంటాము. ట్రూ మెరిడియన్ తర్వాత ఏంటంటే ట్రూ మెరిడియన్. ఏదైనా ఊహారేఖ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోతున్నట్లయితే దాన్ని ఏమంటారంటే ట్రూ మెరిడియన్ అని అంటారనమాట. అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్టే.
ఇంకా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఒక ప్రాంతం యొక్క ట్రూ మెరిడియన్ ఎప్పుడు కూడా మారదు, అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. సో ఏదైనా ఊహారేఖ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోతుంటే, అంటే అలా ఊహించుకునేటువంటి ఒక రేఖ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోతుంది అని మనం ఊహించుకునేటట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ట్రూ మెరిడియన్ అంటాం అనమాట. ఇంకా దాంట్లో పెద్దగా మార్పే ఉండదు. కాబట్టి ఈ బిట్ మనకి ఎలా రావచ్చు అంటే ఒక ప్రాంతం యొక్క ట్రూ మెరిడియన్ ఎప్పుడు కూడా మారదు, అదొక బిట్ మనకి చాలాసార్లు ఇస్తున్నారనమాట. అలాగే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని ఒకటి ఉంది. దీంట్లో మనం చూస్తే ఏదైనా అయస్కాంత ప్రభావం లేని క్షేత్రంలో ఒక అయస్కాంత సూచి చేత చూపబడేటువంటి ఉత్తర దక్షిణ ధృవాలను లేక మార్గాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని అంటారనమాట. అయస్కాంత ప్రభావం లేని క్షేత్రం ఏదైనా కనుక మనం తీసుకునేటట్టయితే దాంట్లో అక్కడ చూపించేటటువంటి అయస్కాంత సూచి ఏదైతే ఉంటుందో అది చూపెట్టేటువంటి ఉత్తర దక్షిణ ధృవాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని అంటాం అనమాట. చిన్న చిన్న డిఫరెన్స్లు వీటన్నిటికీ కూడా. సో మెరిడియన్, ఈ రేఖ ఏదైతే ఉందో నిజరేఖ లేకపోతే ఊహారేఖ, మెరిడియన్ దీన్నేమో బేరింగ్ అని అంటాము. అలాగే ట్రూ మెరిడియన్ అంటే ఏంటంటే ఊహించుకుంటాం ఉత్తర దక్షిణ ధృవాల గుండా ఒక రేఖ వెళ్ళిపోతుంది అని మనం ఊహించుకుంటే దాన్ని ఏమంటామంటే ట్రూ మెరిడియన్ అని అనుకుంటాం అనమాట. సో ట్రూ మెరిడియన్ ఎప్పుడు కూడా మారదు. అలాగే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఏంటంటే అయస్కాంత ప్రభావం లేనటువంటి క్షేత్రంలో తీసుకునేటటువంటి ఆ రేఖను మనం ఏమంటున్నామంటే ఉత్తర దక్షిణ ధృవాలను లేక మార్గాన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఇవన్నీ మనకి నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ వచ్చేటటువంటి బిట్సే. తర్వాత మనం చూస్తే ప్రిజ్మాటిక్ కంపాస్. సో ఈ కంపాస్ సర్వేలో మనం ఏమేమి పరికరాలు వాడతామని చెప్పాం? టేప్ వాడచ్చు. అలాగే మనం 3 రకాలైనటువంటి కొలుస్తాం. అదే మామూలుగా ఈ కంపాస్ సర్వేలో మనం 3 రకాలైనటువంటి కొలుస్తాం. ఏంటది? ఒకటేమో దిశ, ఇంకోటేమో దూరము, ఇంకోటి కోణం. సో 3 అవి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. దీంట్లో మనం కొలిచేటువంటి 3 ఏంటంటే వీటిని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి టేపులు వాడతాము, అలాగే చైన్స్ వాడితే వాడచ్చు. దాంతోపాటుగా ఏంటంటే పరికరాన్ని ఒకదాన్ని వాడతాం. అది ఏం పరికరం? అది ప్రిజ్మాటిక్ కంపాస్ అనేటువంటి ఒక పరికరాన్ని ఇందులో మనం వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ ప్రిజ్మాటిక్ కంపాస్ మనం చూస్తే తెలుస్తుంది ఎలా తీయాలి ఏంటనేది. సో ఆ పరికరంలో ఉండేటువంటి ఎలాగ పనిచేస్తుంది, ఎలాగ ఏంటనేది ఇచ్చారు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి మాత్రం మనం చూద్దాం. పనిచేసే విధానం అవన్నీ కూడా అవసరం లేదు. ఈ పటంలో చూపబడినట్లు గుండ్రని ఆకారంతో ఉంటుంది. అది 85 నుంచి 110 మిల్లీమీటర్ల వ్యాసం ఉంటుంది. ప్రిజ్మాటిక్ కంపాస్ యొక్క వ్యాసం ఎంత అని అంటే 85 నుంచి 110 మిల్లీమీటర్లు అలా ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆ సూచిక వృత్తాకారంగా ఉండి దానిపైన ఎంతవరకు డిగ్రీలు గుర్తించబడి ఉంటాయంటే క్యాజువల్గా 360 డిగ్రీస్ అందులో గుర్తించబడి ఉంటాయి. ఆబ్జెక్ట్ వేన్ ఒక కొక్కెన్ ద్వారా కంపాస్కి బిగించబడి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ వేన్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని మధ్యలో ఒక గుర్రపు వెంట్రుక ఒకటి అమర్చబడి ఉంటుంది. ఆబ్జెక్ట్ వేన్ దాని మధ్యలో ఒక గుర్రపు వెంట్రుక ఒకటి అమర్చబడి ఉంటుందన్నమాట. సో దీనివల్ల దీని అవసరం లేని సమయంలో కంపాస్ పైభాగాన్ని అమర్చబడినటువంటి అద్దం పైన వంచబడి ఉండు. సో అద్దం ఉంటుంది, దానికి ఇలా పైకి జరుపుకోవడానికి ఉంటుంది అనమాట. కంపాస్ మనం చూస్తే తెలుస్తుంది. ప్రిజ్మాటిక్ కంపాస్లో ఒకటి అన్నీ అందులో ఇలా మడిచేసినట్టు ఉంటాయి. మనం తీసుకుని చూస్తాం. ఆబ్జెక్ట్ వేన్ బయటికి తీసి దాని మధ్యలో ఒక గుర్రపు వెంట్రుక ఉంటుంది, దాన్నే అందులో పెడతారనమాట పర్టికులర్గా. సో ఆ గుర్రపు వెంట్రుక ఆబ్జెక్ట్ వేన్లో ఉండేదాన్ని బయటికి ఇలా తీసి మనం చూస్తాం. అలా చూసిన తర్వాత చూసిన ప్రతిబింబాలు ఏర్పడిన దాన్ని బట్టి దూరంగా ఎక్కడైతే మనం పాయింట్ తీసుకుంటున్నామో దాని ప్రతిబింబాలు ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్ని మనం గుర్తిస్తాం. ఇంతకుముందు చేసాం కదా. దేంట్లో చేసుకున్నాం? ముందు దాంట్లో ఆప్టికల్ స్క్వేర్ పనిచేసే విధానం ఎలాగో చెప్పుకున్నాం మనం. దాంట్లో ప్రతిబింబాలు కలుసుకునేటువంటి విధానం ఉంటుంది కదా. మనం కంటితో చూసినప్పుడు దూరంగా ఉండేటువంటి దాని ప్రతిబింబం, ఆఫ్సెట్ తాలూకు ప్రతిబింబం, ఈ రెండు కూడా ఒక దగ్గర కలుసుకుంటాయి. సో ఆ కలుసుకున్నటువంటి పాయింటే మనకి కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉండేటువంటి పాయింట్ అనమాట. సో ఆ విధంగా ఎలాగైతే తీసుకుంటామో దీంట్లో కూడా ఆబ్జెక్ట్ వేన్ ఉంటుంది, దాని మధ్యలో ఒక గుర్రపు వెంట్రుక ఉంటుంది. దాని ద్వారా చూస్తూ ఉంటాం. చూడడం ద్వారా దిశను గుర్తిస్తాము. అలాగే కోణాన్ని గుర్తించడానికి అందులో 0 నుంచి 360 డిగ్రీస్ వరకు కూడా ఒక డైల్ ఉంటుంది అన్నమాట. దాంట్లో 0 నుంచి 360 డిగ్రీస్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఆ కోణాన్ని దూరంగా చూస్తూ ఈ ఏదైతే ప్రిజ్మాటిక్ కంపాస్లో 360 డిగ్రీస్ ఉందో దాన్ని బట్టి మనం అక్కడ ఆఫ్సెట్ కానీ లేకపోతే దేన్నైనా సరే దూరాన్ని కానీ మనం గుర్తించడానికి అవుతుందన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే జనరల్గా దీనికి మెరిడియన్గా ఏం తీసుకుంటారు, ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉంటాయో వాటిని మెరిడియన్గా తీసుకుని మనం మిగతా కొలతలన్నీ చేస్తుంటాం అన్నమాట. ప్రిజ్మాటిక్ కంపాస్ ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే
ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ట్రూ మెరిడియన్ ఒకటి మారదని మనం తెలుసుకున్నాం. సో ఆ ట్రూ మెరిడియన్ అనేది ఎక్కడైనా మనకు ఒకలాగా ఉంటుంది, అవి మారిపోవు అనమాట, కంప్లీట్గా మారదు. మనం ఏ ప్లేస్లోకి వెళ్ళినా సరే మారిపోదు. దాన్ని మనం బేస్ చేసుకుని ఈ కొలత తీస్తాం, ప్రిజ్మాటిక్ కంపాస్ ఉపయోగించి దాన్ని బేస్ చేసుకుని తీస్తాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఏమి మారిపోయేటువంటి అవకాశాలు లేవు, పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడైనా సరే. ఇది అయస్కాంత సూచి అనమాట. అది ఎక్కడ ఏ ప్లేస్కి తీసుకెళ్ళినా తూర్పులాగే చూపెడుతుంది, కానీ అది తూర్పుని పడమరలాగా చూపెట్టదు. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉంటే అవన్నీ పర్ఫెక్ట్గా చూపెడుతూ ఉంటుంది దాంట్లో. దాన్ని మెరిడియన్గా చేసుకొని ఒక దూరాన్ని మనం కనిపెడుతూ ఉంటాం అన్నమాట. ఇది ఇందులో జరిగేటటువంటిది ప్రిజ్మాటిక్ కంపాస్లో. సో ప్రిజ్మాటిక్ కంపాస్లో గుండ్రనాకారం కలిగి ఉంటుంది. దాని యొక్క వ్యాసం ఎంత? 85 నుంచి 110 సెంటీమీటర్లు. దాంట్లో ఆబ్జెక్ట్ వెయిన్ అనేది ఉంటుంది. దాంట్లో డైల్లో ఎన్ని డిగ్రీలు గుర్తించబడి ఉంటాయి? 360 డిగ్రీస్ గుర్తించబడి ఉంటాయన్నమాట. అలాగే ఆబ్జెక్ట్ వెయిన్లో ఏం అమర్చబడి ఉంటుంది? ఒక గుర్రపు వెంట్రుక అమర్చబడి ఉంటుంది. ప్రిజం యొక్క 2 ఉపరితలాల మీద 2 కుంభాకార కటకాలు బిగించబడి ఉంటాయి. సో అక్కడ ఒక ప్రిజం ఒకటి ఉంటుంది అనమాట వెనక భాగంలో. ముందు ఆబ్జెక్ట్ వెయిన్ ఉంటే గుండ్రంగా ఒకదాన్ని ఊహించుకోండి, డయల్ని ఊహించుకోండి. ముందు ఆబ్జెక్ట్ వెయిన్ ఉంటే వెనక భాగంలో ఏంటంటే ఒక చిన్న ప్రిజం ఉంటుంది అనమాట. దాన్ని ఇలా పైకి జరుపుకోవడానికి ఉంటుంది. సో దాన్ని ప్రిజం అంటాం అనమాట. దాని ద్వారా మనం చూడాల్సి ఉంటుంది. ప్రిజం యొక్క 2 ఉపరితలాల మీద 2 కుంభాకార కటకాలు, అది కూడా మనకు ఒక బిట్టే అనమాట. సో దాంట్లో ఉండేటువంటి కుంభాకార కటకాలు ఎన్ని ఉంటాయి అని, ప్రిజంలో ఉండే కుంభాకార కటకాలు ఎన్ని అంటే 2 కుంభాకారంగా ఉండేటువంటి కటకాలు అక్కడ అమర్చబడి ఉంటాయి. దీనివల్ల సూచిక పైన డిగ్రీలు పెద్దవిగా చూపబడుతూ ఉంటాయి. దాంట్లో చూసినప్పుడు ఏమవుతుంటే ప్రిజం దాన్ని పెద్దగా చేస్తుంది అనమాట. ఒకేసారి మనం డిగ్రీలని చూస్తుండాలి, అవతల ఉండే పాయింట్ని చూస్తుండాలి ఈ ప్రిజ్మాటిక్ కంపాస్లో. కాబట్టి ప్రిజం ఒక దాన్ని పెడతారు అనమాట, పట్టకం అంటారు తెలుగులో. దాని ద్వారా మనం చూసినప్పుడు అక్కడ డిగ్రీలు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనం అక్కడ ఒక బేరింగ్ తీసుకుంటాం. సో బేరింగ్ అంటే ఇది చెప్పాం కదా, కోణం, దాన్ని బేరింగ్ అని అంటాం. ఇదేమో మెరిడియన్, ఇదేమో బేరింగ్ అనమాట. సో బేరింగ్ సరళ రేఖ, ఇది వచ్చేసి బేరింగ్ అనమాట. సో బేరింగ్ అంటే ఒక సరళ రేఖ ఏదైనా ఉందనుకోండి, దానికి ఎన్ని బేరింగ్స్ తీసుకోవచ్చు మనం? ఒక సరళ రేఖ ఉండేటువంటి బేరింగ్స్ ఎన్ని? 2, 4 బేరింగ్ ఒకటి, బ్యాక్ బేరింగ్ ఒకటి. ముందు తీసుకునేదాన్నేమో 4 బేరింగ్ అంటాం, వెనక ఉండేదాన్నేమో బ్యాక్ బేరింగ్ అని అంటాం అనమాట. 2 బేరింగ్స్ ఒక సరళ రేఖ మనం తీసుకోవాలి. 4 బేరింగ్ ఒకటి, బ్యాక్ బేరింగ్ ఒకటి అని 2 ఉంటాయి. ఇదన్నమాట. సో ప్రిజ్మాటిక్ కంపాస్ను క్షేత్రంలో ఉపయోగించేటువంటి పద్ధతి అని ఒకటి ఇచ్చారు అక్కడ. ట్రైపాడ్ మీద అమర్చాలి, ట్రైపాడ్ పెట్టుకుని దాని తర్వాత అక్కడ ఒక కరెక్ట్గా ఉందా లేదా, లెవెలింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడడానికి ఒక రాయిని పైనుంచి వదిలేయడం కానీ, లేకపోతే దానికి సంథింగ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే ఒక లెవెలింగ్ చేయడానికి ఒక చిన్న బల్బ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. లేదంటే పైనుంచి ఒక రాయిని ఇలా కిందకు వదిలేయడం ద్వారా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. సో అది మాత్రం సరిగ్గా సెట్ చేయాలి. కింద నేల మీద పెట్టినప్పుడు అది సరిగ్గా సెట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత భూమికి సమాంతరంగా సెంటరింగ్, ట్రైపాడ్ యొక్క స్టాండ్ యొక్క మధ్య భాగం నుంచి ఒక రాయిని కిందకు వదలడం ద్వారా కొలవలసినటువంటి బిందువుని కరెక్ట్గా తీసుకోవచ్చు. సెంటరింగ్ అనేది అవసరం, అక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. సో అక్కడ ఎలా పనిచేసేటువంటి విధానం ఏంటి, బేరింగ్ తీసుకునేటువంటి విధానం అవన్నీ కూడా ఇచ్చారు. ఏబీ సరళ రేఖ మీద ఎలా మనం బేరింగ్ తీసుకుంటాం అనేది అక్కడ ప్రాసెస్ అదంతా కూడా. దాంట్లో బిట్స్ అయితే మనకేమీ అక్కడేమీ కనిపించు. దాంట్లో ఎలా చేయాలి, దాని దూరంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అందులో నుంచి ప్రిజంలో మనం చూసినప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ వేను, మధ్యలో ఉండేటువంటి గుర్రపు వెంట్రుక, ఇవన్నీ కూడా ఒక సరళ రేఖలో అవన్నీ సెట్ అయినప్పుడు దాన్ని మనం పాయింట్గా తీసుకుంటాం అనమాట. అదొక బేరింగ్ అంటాం, 4 బేరింగ్. అదే రేఖ ఇంకో దగ్గర అక్కడికి వెళ్ళి మనం తీసుకునేటప్పుడు రెండో దాన్ని ఏమంటాం అంటే బ్యాక్ బేరింగ్ అంటాం, అలా తీసుకుంటాం అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినంత వరకు. సూచిక ఉత్తర ధ్రువాన్ని చూపుచున్నట్లా అందులో ప్రిజం ద్వారా చూసినప్పుడు 0 డిగ్రీలు రేంజింగ్ 0 డిగ్రీలు ఉంటుంది. అంటే దక్షిణ ధ్రువం నుండి కొలతలు ప్రారంభమవుతూ ఉంటాయి. కావున బేరింగ్లు కొలిచేటప్పుడు గడియారపు ముళ్ళు తిరిగే వైపు మాత్రమే తీసుకోవాలి. సో ఆ బేరింగ్స్ అన్ని ఏ విధంగా తీసుకోవాలని అంటే గడియారం ఎలాగైతే తిరుగుతుందో ఆ విధంగా ఆ రీడింగ్స్ అన్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఇదేంటంటే అక్కడ మనం వెళ్ళి చూస్తే సిచ్యువేషన్ అంతా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక గుండ్రంగా ఉండేటువంటి 85 నుంచి 110 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉండేటువంటి ఒక పరికరం, దాంతో ఎలా మనం తీయాలి, దాంట్లో 360 డిగ్రీలు ఉంటాయి. అది మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే అయస్కాంత సూచి మెరిడియన్ చూపెడతా ఉంటుంది అన్నమాట. సో అది చూపెట్టినప్పుడు దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకుంటాం వాల్యూస్ అన్నీ కూడా. కాబట్టి అది చూస్తేనే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. బిట్స్ అయితే ఇంకెంతకన్నా ఇందులో ఏం లేవు. ఏ డైరెక్షన్లో తీసుకోవాలనేది ఒక బిట్ అనమాట. డైరెక్షన్ ఏది తీసుకోవాలి అని అంటే
గడియారపు ముళ్ళు తిరిగే వైపు మాత్రమే తీసుకోవాలి. అదొక ఇది. బేరింగ్ విధానాలు ఇవి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. బేరింగ్స్ 2 రకాలు అనమాట. ఒకటి ఏంటంటే హోల్ సర్కిల్ బేరింగ్ అని ఒకటి, రెండోది ఏంటంటే క్వాడ్రాంటల్ బేరింగ్ అని ఒకటి. 2 రకాలైనటువంటి బేరింగ్స్ ఉన్నాయి. సో WCB అని అంటాం హోల్ సర్కిల్ బేరింగ్. రెండోది ఏంటంటే క్వాడ్రాంటల్ బేరింగ్ అనేటువంటివి. దీని తెలుగులో ఏమన్నారంటే వృత్తాకారంలో బేరింగ్ తీసుకునేటువంటి పద్ధతి హోల్ సర్కిల్ బేరింగ్. రెండోది ఏంటంటే పాదముల పద్ధతి రెండో దాన్ని అంటాం, దాన్ని క్వాడ్రాంటల్ బేరింగ్ అని అంటాం. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే రెడ్యూస్డ్ బేరింగ్ అని కూడా దాన్నే పిలుస్తాం అన్నమాట. సో క్వాడ్రాంటల్ బేరింగ్ లేదా రెడ్యూస్డ్ బేరింగ్ అని అంటాం అన్నమాట. దీనిలో మనం చూస్తే ఒక రేఖ యొక్క బేరింగ్ను ఉత్తర ధ్రువంను మెరిడియన్గా ఊహించుకొని, సో ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో దాన్ని మెరిడియన్ అనుకుంటాం అనమాట. మెరిడియన్ అంటే ఇది సరళ రేఖను కాకుండా, సో మెరిడియన్గా ఊహించుకుని గడియారపు ముళ్ళు తిరిగే దిశలో దీన్ని మనం కొలత మనం తీసుకుంటాము. సో హోల్ సర్కిల్ బేరింగ్ ఏ విధంగా తీసుకుంటారు? గడియారపు ముళ్ళు తిరిగే దిశలో తీసుకుంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది హోల్ సర్కిల్ బేరింగ్ని ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే గడియారపు ముళ్ళు తిరిగే దిశలోనే కొలుస్తాం. అందువల్ల దీనిలో కోణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుండి 360 వరకు ఉంటుంది అనమాట. సో 0 నుంచి 360 వరకు దానిపైన మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రీడింగ్స్ కూడా అలాగే ఉంటాయి. వృత్తాకార బేరింగ్లు ఎప్పుడైనా మనం ఒక రీడింగ్ని చూసినప్పుడు ఈజీగా చెప్పేయచ్చు అది హోల్ సర్కిల్ బేరింగా లేకపోతే రెడ్యూస్డ్ బేరింగ్ అని మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో సపోజ్ 270 డిగ్రీలు అలా ఇచ్చారనుకోండి, 270 డిగ్రీలు 20 నిమిషాలు 30 నిమిషాలు అలా ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి మనం చెప్పాల్సిన ఏంటంటే అది వృత్తాకార పద్ధతిలో తీసుకున్నది అని చెప్పేసి. రెండవ పద్ధతి ఏంటంటే పాదముల పద్ధతి లేదా క్వాడ్రాంటల్ బేరింగ్ అనేటువంటిది. సో క్వాడ్రాంటల్ బేరింగ్ లేదా పాదముల పద్ధతిలో మనం చూసేటట్టయితే ఒక 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 రేఖ యొక్క బేరింగ్ని గడియారం ముళ్ళు తిరిగే దిశలో తీసుకుంటారు, వ్యతిరేక దిశలో కూడా తీసుకోవచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదే వృత్తాకార బేరింగ్లో మనం తీసుకుంటే ఏంటంటే కేవలం ఒకే డైరెక్షన్ అనమాట. గడియారపు ముళ్ళు ఏ విధంగా తిరుగుతాయి ఆ డైరెక్షన్లో తీసుకోవాలి. అదే మనం పాదముల పద్ధతిలో తీసుకునేటప్పుడు ఏంటంటే 2 డైరెక్షన్లో కూడా తీసుకోవచ్చు. రీడింగ్స్ 2 డైరెక్షన్లో కూడా తీసుకోవచ్చు. అంటే గడియారపు ముళ్ళు తిరిగే పద్ధతి అంటే సవ్య దిశ అపసవ్య దిశ రెండింటిలోనూ కూడా రీడింగ్లు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో బేరింగ్లు ఉత్తరము లేక దక్షిణ ధ్రువం నుంచి మాత్రమే తీసుకోవాలి. ఈ బేరింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా అదే మనం వృత్తాకార బేరింగ్ అయితే ఉత్తరం దక్షిణం అనే కదా అన్ని రకాలుగానే తీసుకుంటూ ఉంటాం మొత్తం. దీనిలోకి వచ్చేసరికి ఏంటంటే పాదముల పద్ధతిలోకి వచ్చేసరికి ఏంటంటే కేవలం మనం తీసుకునేటువంటి ఆ రీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఉత్తరం దక్షిణ ధ్రువాలను బేస్ చేసుకుని మాత్రమే తీసుకోవాలి. సో అలా తీసుకుంటారు పాదముల పద్ధతి. కావున ఇందులో ఒక బిందువును 4 పాదాలుగా విభజించి అందులో ఒక బిందువు వద్ద 2 రేఖలు ఒకదానికి ఒకటి లంబంగా ఉండేటట్లు గీసి దాన్ని 4 పాదాలుగా విభజించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పాదముల పద్ధతి మనం తీసుకునేటప్పుడు ఏంటంటే క్వాడ్రాంటల్ బేరింగ్లో మనం తీసుకునేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఒక ఇది తీసుకుంటాము. ఇలా మనం తీసుకునేటట్టయితే 4 పాదాలు 1 2 3 4 ఇవి 4 పాదాలు అని అంటాం అన్నమాట. 1వ పాదం 2 3 4. దీంట్లో మనం గుర్తించేటట్టయితే ఏ విధంగా మనం వీటిని గుర్తించుకుంటాము? దిశలను ఏ విధంగా గుర్తిస్తాము? నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఇది మాత్రం మనం ఎప్పుడైనా వేయాలి. ఏదైనా మనం ప్రాబ్లమ్స్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇది ముందుగా గీసుకోవాలి దీంట్లో. సో ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని తీసుకున్న తర్వాత దానికి ఈ విధంగా 4 రకాలుగా 4 పాదాలుగా దాన్ని మనం విభజన అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఉండేటువంటి మొట్టమొదటి పాదం ఏదైతే ఉందో దీన్ని మొదటి పాదం అని అంటాము. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, నార్త్ ఈస్ట్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే సింపుల్గా వీటిని క్వాడ్రంట్స్ అంటారు. క్వాడ్రంట్స్ అంటారు అన్నమాట. సో నార్త్ ఈస్ట్ ఇది. అలాగే ఇదేమవుతుంది? సౌత్ ఈస్ట్, తర్వాత సౌత్ వెస్ట్, తర్వాత నార్త్ వెస్ట్. ఈ క్వాడ్రాంట్స్ అంటాం అన్నమాట. అందువల్ల దీన్ని ఏమంటారంటే క్వాడ్రాంటల్ బేరింగ్ అని అంటారు. క్వాడ్రాంటల్ బేరింగ్స్ అని దీన్ని అందుకే అంటారనమాట. సో నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అలాగే నార్త్ వెస్ట్ అనేటువంటివి దీంట్లో మనం గుర్తిస్తాం. దీనిలో బేరింగ్ 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీస్ వరకు మాత్రమే కొలవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఇంపార్టెంట్ బిట్స్లో మనం అడుగుతూ ఉంటారు. రెడ్యూస్డ్ బేరింగ్ లేదా క్వాడ్రాంటల్ బేరింగ్, రెడ్యూస్డ్ బేరింగ్ లేదా క్వాడ్రాంటల్ బేరింగ్లో మనకి జరిగేది ఏంటంటే 0 to 90 డిగ్రీస్ మాత్రమే మనం కొలవచ్చు. అదే మనకి WCBలో మనం ఏం చేయొచ్చు అని అంటే 360, 0 to 360 వరకు కూడా కొలవచ్చు.
అక్కడ అదనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కేవలం 90 డిగ్రీస్. సో ఎప్పుడైనా సరే క్వాడ్రాంటల్ బేరింగ్ కానీ రెడ్యూస్డ్ బేరింగ్లో కానీ మన వాల్యూస్ చూసినప్పుడు ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా 90 డిగ్రీస్ ఉండొచ్చు, లేదంటే 90 కంటే తక్కువ ఉంటాయి. ఆ విధంగా ఉంటాయన్నమాట. అది క్వాడ్రాంటల్ బేరింగ్. సో దాని వాల్యూస్ కూడా జనరల్గా మనం చూసేటప్పుడు ఏంటంటే పర్టికులర్గా అది ఏ క్వాడ్రాంట్కి సంబంధించింది అనేది గుర్తించాలి, అంటే సూచించాలి. ఇవ్వలేకపోతే కష్టం అనమాట. సపోజ్ ఏదో ఒక 26 డిగ్రీస్ 51 మినిట్స్ అని ఉందనుకోండి, ఇలా ఇచ్చేస్తే కుదరదు. దాని ఏ క్వాడ్రాంట్కి సంబంధించింది అనేది మనకి ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి, అది నార్త్ ఈస్టా, లేకపోతే సౌత్ ఈస్టా, లేకపోతే సౌత్ వెస్టా, లేకపోతే నార్త్ వెస్టా అనేది సూచించాలి. క్వాడ్రాంట్స్ అంటే అదే, మరి క్వాడ్రాంటల్ బేరింగ్ అన్న కూడా అదే. కాబట్టి నార్త్ ఈస్ట్ సపోజ్ ఇలా పెట్టామనుకోండి, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, 26 డిగ్రీలు 51 నిమిషాలు అనేటువంటిది ఎక్కడుంది అని అంటే ఈ మొట్టమొదటి పాదం అని మనకు అర్థమవుతుంది అనమాట. మొదటి పాదం ఎలా తెలుస్తుంది, ఇక్కడ నార్త్ ఈస్ట్ అని ఉంది, ఇది అనమాట నార్త్ ఈస్ట్. అదే నార్త్ ఈస్ట్ అని కాకుండా మనకి సౌత్ ఈస్ట్ అని పెట్టాడు అనుకోండి, సౌత్ ఈస్ట్ అని పెట్టినప్పుడు మనం ఎలా చూస్తాం, అది ఎక్కడ ఉన్నట్టు, ఇప్పుడు 26 డిగ్రీలు రెండో పాదంలో ఉన్నట్టు లెక్క. ఎప్పుడు కూడా ఈ వాల్యూస్ ఎక్కడ తీసుకోమని మనకి చెప్పారు, దీంట్లో ఎప్పుడు కూడా మనకి ఏ ధ్రువాల దగ్గరగా తీసుకోమని చెప్పారు, దీంట్లో మనకి ఉత్తర దక్షిణాలు గుండా తీసుకోవాలి. సో మనం తీసుకునేటువంటి 26 డిగ్రీలు అనేది ఇక్కడ ఎక్కడో మనం గుర్తించుకుంటాం, ఇలా వస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ అనుకోండి, ఇక్కడే 26 వస్తుంది. అలాగే మీకు ఇక్కడ అనుకోండి, ఇక్కడ 26 ఇలా వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని నార్త్ సౌత్ని బేస్ చేసుకుని మనం ఈ వాల్యూస్ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఇలా మనం వేసుకుంటే 90 డిగ్రీస్ కదా, ఇది 90, ఇలా 90 కదా, మొత్తం మీద 90. దీన్ని మనం అందుకే దీన్ని ఏమన్నారంటే పాదముల పద్ధతిని రెండు పద్ధతుల్లో, రెండు దిశల్లో కూడా మనం విలువలు తీసుకోవచ్చు అని అన్నారనమాట. ఇక్కడికి వచ్చినప్పుడేమో ఇలా తీసుకుంటున్నాం, ఇక్కడికి వచ్చినప్పుడేమో ఇలా తీసుకుంటున్నాం. సో రెండు దిశలు అక్కడ. అదే మనకి హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేటప్పటికి అలా తీసుకోవడానికి లేదు. హోల్ సర్కిల్ బేరింగ్ అలా తీసుకుని ఇక్కడ మనం స్టార్ట్ అయ్యామనంటే వాల్యూస్ ఇలా మొదలయ్యి మళ్ళీ ఇక్కడ 360 వరకు చేరడమే. 0 దగ్గర స్టార్ట్ అయినటువంటి వాల్యూస్ మళ్ళీ 360 వరకు మాత్రమే చేరడానికి అవకాశం, అంతే తప్ప దీనిలో రివర్స్ గేర్ లేదు. దేంట్లో, హోల్ సర్కిల్ బేరింగ్లో రివర్స్ అవడానికి లేదనమాట. అదే మనకి క్వాడ్రాంటల్ బేరింగ్లో మనం తీసుకునేటట్టయితే దాంట్లో రెండు దిశల్లోనూ కూడా మనం వాల్యూస్ తీసుకుంటాం. దానికి ఇదే అనమాట. సపోజ్ 26 డిగ్రీలు ఉంది, సో ఇది మొత్తం మీద 90 డిగ్రీస్ అనుకుంటే బేస్ మనకి ఇచ్చారు ఆల్రెడీ నార్త్ సౌత్, అంతే తప్ప మనం దీని బేస్గా తీసుకోకూడదు, ఆ ఈస్ట్ వెస్ట్ని బేస్గా తీసుకోకూడదు. ఈస్ట్ వెస్ట్ బేస్గా తీసుకుంటే ఎలా వస్తుంది అప్పుడు, సపోజ్ అప్పుడు ఇక్కడికి వస్తుంది ఇలా అనమాట. కానీ అది కుదరదు మనకి దీంట్లో. కాబట్టి మనం ఎలా తీసుకుంటామనంటే నార్త్ సౌత్ని బట్టి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 22 అయితే ఈ ఏరియాలో వస్తుంది, అదే 30 అనుకోండి ఇక్కడ వస్తుంది, 40 ఇక్కడ వస్తుంది, మొత్తానికి ఇక్కడికి వచ్చేటట్టు 90 వస్తుంది. సపోజ్ 80 ఇచ్చారనుకోండి, 80 ఇక్కడ వస్తుంది. అలా మొత్తం మీద దీన్ని బేస్గా చేసుకుని తీసుకుంటాం వాల్యూస్ అన్నీ కూడా. అలాగే దాని వాల్యూస్ అన్నీ కూడా మనం అక్కడ వేయవలసి ఉంటుంది అనమాట. సో అలాగే దీనిలో బేరింగ్ 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీస్ వరకు మాత్రమే కొలవచ్చు. AP1 యొక్క బేరింగు ఎన్ తీటా, అది తీటా అనమాట. ఇలా ఇచ్చారు కదా, ఇలా పడతారు, దాన్ని ఏమంటారంటే తీటా అంటారు. నార్త్ తీటా ఈస్ట్. సపోజ్ ఇదే వాల్యూ మనం తీసుకున్నాం, దీన్నే మనం తీటా అన్నారనమాట. ఈ వాల్యూ ఏదో 26 డిగ్రీలు అన్నాం ఇక్కడ. సో దాన్ని క్వాడ్రాంటల్ బేరింగ్లు ఏ విధంగా రాయాలనేది మనకి చెప్తున్నారనమాట. సో కంపల్సరీగా దాని క్వాడ్రాంట్స్ని అక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏ క్వాడ్రాంట్స్ అయితే అక్కడ ఉంటాయో ఆ క్వాడ్రాంట్స్ని మనం గుర్తించాలి. సో మనం దీన్ని సపోజ్ మనం దీన్ని తీసుకోవాలంటే ఎలా రాస్తాం, 26 డిగ్రీస్ 51 మినిట్స్. దీన్ని మనం తీసుకున్నప్పుడు ఏంటి, దీని క్వాడ్రాంట్స్ మనం రాస్తేనే దీన్ని ఎక్కడనేది మనం చెప్పగలం. క్వాడ్రాంట్స్ అంటే ఏంటి, ఇవి నార్త్ ఈస్ట్. సపోజ్ ఇది మొదటి పాదంలో ఉందనుకోండి, అప్పుడు ఏమంటాము, నార్త్ ఈస్ట్ అవుతుంది. అదే ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది. ఇదే 26 డిగ్రీలు 51 అనుకోండి, సౌత్ ఈస్ట్ అవుతుంది. అది ఇక్కడ లేదు, మూడో పాదంలో ఉందనుకోండి, మూడో పాదంలో ఉండేటప్పుడు ఏమవుతుంది, సౌత్ వెస్ట్ అవుతుంది. సౌత్ 26 డిగ్రీలు 51 మినిట్స్ వెస్ట్ అవుతుంది అన్నమాట. ఇది పరిస్థితి. అలాగే తర్వాత ఇక్కడ ఉంది, అది ఒకవేళ నాలుగో పాదంలో ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా చూపెడతాము, 26 డిగ్రీలు 51 నార్త్ వెస్ట్ కింద మనం చూపెడతాం అన్నమాట. సో ఆ విధంగా మనం వాల్యూస్ అన్నీ కూడా వేసుకుంటాం. సో ఈ వాల్యూని ఏమన్నారంటే తీటా అన్నారనమాట. మనం ఏదైతే తీసుకుంటామో తీటా. AP2 యొక్క బేరింగ్ ఏంటంటే ఎస్ తీటా దీనిది. అలాగే AP3 దీనికి సంబంధించినటువంటి బేరింగ్ ఒకవేళ తీసుకుంటే ఎస్ తీటా W అని చెప్తుంటాం అన్నమాట. అలాగే దానికి చూస్తే నార్త్ వెస్ట్ మధ్యలో తీటా.
ఇలా ఉంటాయి. సో దీన్ని మనం దీన్ని బట్టి మనం ఈ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో కనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్లు అయితే ఇప్పుడు మనకి తెలిసాయి. ఏంటో రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్లు ఏంటి? క్వాడ్రాంటల్ బేరింగ్ ఒకటి, అలాగే హోల్ సర్కిల్ బేరింగ్ అని 2 రకాలైనటువంటి బేరింగ్స్ మనకు ఉన్నాయన్నమాట. సో హోల్ సర్కిల్ బేరింగ్లో తీసుకునేటువంటి విలువలు ఎక్కడ వరకు ఉంటాయంటే 0 నుండి 360 వరకు ఉంటాయి. అదే మనం రెడ్యూస్డ్ బేరింగ్లో తీసుకునేటువంటి విలువలు ఎలా ఉంటాయంటే 0 నుండి 90 వరకు మాత్రమే ఉంటాయన్నమాట. సో అది దాన్నే మనం క్వాడ్రాంటల్ బేరింగ్ అని అంటాము. అదే హోల్ సర్కిల్ బేరింగ్లో మనం తీసుకునేటట్టయితే అన్ని విలువలు కూడా ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి. ఒకే డైరెక్షన్ అంటే అది సవ్య దిశ అపసవ్య దిశలో తీసుకోవాలి. సవ్య దిశలో మాత్రమే తీసుకోవాలి హోల్ సర్కిల్ బేరింగ్లో. అదే రెడ్యూస్డ్ బేరింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే 2 దిశల్లోనూ తీసుకోవచ్చు. సవ్య దిశలో తీసుకోవచ్చు, అపసవ్య దిశలో కూడా తీసుకోవచ్చు. 2 దిశల్లోనూ కూడా వాటిని తీసుకోవచ్చు. ఇవి దాంట్లో మెయిన్ ప్రధానంగా ఉండేటువంటివి. అదే క్వాడ్రాంటల్ బేరింగ్ వచ్చేసరికి ఏంటంటే దాని క్వాడ్రాంట్స్ని మనం తప్పనిసరిగా మనం గుర్తించాలి. అక్కడ అది ఏ పాదంలో ఉందనేది మనం క్లియర్గా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే మీరు హోల్ సర్కిల్ బేరింగ్లోకి వచ్చేటప్పటికి అది చూపెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఉండేటువంటి డిగ్రీలను బట్టే మనం కనిపెట్టవచ్చు అది ఏ పాదంలో ఉంటుందో. ఎందుకంటే తీసుకున్నటువంటి వాల్యూస్ ఉంటాయి కదా. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 90 డిగ్రీస్ అని తెలుస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తే 180 డిగ్రీస్ అని తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉంటే 270 ఇలా తెలిసిపోద్ది అనమాట. హోల్ సర్కిల్ బేరింగ్లు అలా డైరెక్ట్గా మనకి తెలిసిపోతుంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక డిగ్రీలు చెప్పండి, ఏదో ఒక వాల్యూ. సపోజ్ 225 అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 90, ఇదేమో 180, ఇక్కడ వచ్చేసరికి ఇదంతా 270. 225 ఎక్కడ ఉంటుంది? ఏ పాదంలో ఉంటుంది? ఇప్పుడు థర్డ్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంటుంది. దాని వాల్యూని బట్టే అది తెలిసిపోతుంటుంది. అంటే ఇక్కడ 180 నుంచి ఇలా మనం ముందుకు వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కడ తగ్గుతుంది అనమాట 220. అంతే, దాన్ని బట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంటుంది. దీనిలో ప్రత్యేకంగా మనం దాన్ని క్వాడ్రంట్స్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని వాల్యూస్ ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? 0 నుంచి 360 వరకు తీసుకుంటాం. కాబట్టి 0 నుంచి 360 వరకు తీసుకుంటాం కాబట్టి ఆ వాల్యూని బట్టి అది ఏ పాదంలో ఉందనేది మనకు తెలిసిపోతుంటుంది అనమాట. ఆ వాల్యూనే అది ఏ పాదంలో ఉందనే దాన్ని తెలిసిపోయేలా చేస్తుంటుంది. అదే 90 డిగ్రీస్, సపోజ్ 89 డిగ్రీస్ ఇచ్చారనుకోండి, అది ఎక్కడ ఉంటుంది? మొదటి పాదంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 90 కాబట్టి. అలాగే మీకు 120 డిగ్రీస్ ఇచ్చారు. 120 అంటే ఎక్కడ ఉంటుంది? రెండో దాంట్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే 90 నుంచి 180 మధ్యలో ఉంది కాబట్టి. అలాగే ఒక 220 లేదా 240 ఇచ్చారు. 240 కూడా మూడో పాదంలోనే ఉంటుంది. అలా కాకుండా 280 ఇచ్చారు. ఇది 270 కదా. 280 ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? నాలుగో పాదంలోకి వెళ్తుంది. 280 కానీ 290, 300, అలాగే ఇక్కడ ఎంత చివరికి వచ్చేటప్పటికి 360 అవుతుంది. కాబట్టి ఆ వాల్యూస్ని బట్టి మనం పాదం దేంట్లో ఉంటుంది అనే దాన్ని మనం గుర్తించి దాన్ని బట్టి మిగిలినటువంటి వాల్యూని మనం కనిపెట్టవచ్చు. సో మనకి 2 రకాలైనటువంటి లెక్కలు ఉంటాయన్నమాట దీనికి సంబంధించి. ఇప్పుడు ఈ హోల్ సర్కిల్ బేరింగ్ని రెడ్యూస్డ్ బేరింగ్లోకి మార్చడం అదొక లెక్క. అలాగే రెండో లెక్కలు ఎలా ఉంటాయంటే రెడ్యూస్డ్ బేరింగ్ని హోల్ సర్కిల్ బేరింగ్లోకి మార్చడం అనేది రెండో టైప్ లెక్కలు. సో 2 రకాలైనటువంటి లెక్కలు మనకి ఈ బేరింగ్ల మీద ఉంటాయి. ఈ రెండూ కాకుండా మూడో టైప్ లెక్కలు కూడా ఉంటాయి. అదేంటంటే 4 బేరింగ్ ఇచ్చి బ్యాక్ బేరింగ్ కనుక్కోమంటారు, లేదంటే బ్యాక్ బేరింగ్ ఇచ్చి 4 బేరింగ్ కనుక్కోమంటారు. అదొకటి. 3 రకాలైనటువంటి లెక్కలు దీంట్లో ఉంటాయన్నమాట. ఈ బేరింగ్లకు సంబంధించినటువంటి లెక్కలు ఎంత ఉంటాయి? ఎన్ని రకాలు? 3 రకాలు. WCB హోల్ సర్కిల్ బేరింగ్ని దేనిలోకి మార్చాలి మనం? రెడ్యూస్డ్ బేరింగ్లోకి మార్చుకోవచ్చు. అలాగే రెడ్యూస్డ్ బేరింగ్ నుండి దేనిలో మార్చాలి? హోల్ సర్కిల్ బేరింగ్లోకి మార్చవచ్చు. 2 రకాలు అయిపోయాయి. అలాగే ఒక సరళ రేఖ ఏదైతే ఉందో దానికి మనం 2 రకాలైనటువంటి బేరింగ్స్ మనం తీసుకోవచ్చు. బ్యాక్ బేరింగ్ ఒకటి, 4 బేరింగ్ ఒకటి. సో బ్యాక్ బేరింగ్ ఇచ్చారనుకోండి 4 బేరింగ్ కట్టడం, 4 బేరింగ్ ఇస్తే బ్యాక్ బేరింగ్ కట్టడం. ఇవి మనకు 3 రకాలైనటువంటి లెక్కలు మనం దీంట్లో చూస్తాం అన్నమాట. సో ఇది దీంట్లో ఉండేటటువంటిది. అక్కడ లాస్ట్ లైన్ ఒకటి చూడండి, అదొక ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఈ పద్ధతిలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే బేరింగ్లను ఉత్తర దక్షిణ ధృవాల నుండి మాత్రమే తీసుకోవాలి. ఈ పాదముల పద్ధతి లేదా క్వాడ్రాంటల్ బేరింగ్లో మనం ఎలా తీసుకోవాలన్నమాట? ఉత్తర దక్షిణ ధృవాల నుండి మాత్రమే తీసుకోవాలి. తూర్పు పడమర ధృవాల నుండి ఎట్టి పరిస్థితులను తీసుకోవడానికి వీలు లేదు. ఇది ఒకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తర దక్షిణాలుగానే మనం తీసుకోవాలి పాదముల పద్ధతి. ఇందాక చెప్పాను కదా, ఇదన్నమాట మనం తీసుకునే వాల్యూ దీన్ని బట్టి ఉంటాయి. నార్త్, సౌత్ తీసుకునేటువంటి వాల్యూ ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు అక్కడ గుర్తిస్తాం. దీన్ని బేస్ చేసుకుని గుర్తిస్తాం. అలాగే దీన్ని కాదు, ఈస్ట్ వెస్ట్ని కాకుండా మనం నార్త్ సౌత్ని బేస్ చేసుకుని వీటిని గుర్తించడం అనేది జరుగుతుందన్నమాట.
దాంట్లో చూస్తే రెడ్యూస్డ్ బేరింగ్ అని మీకు తర్వాత ఇచ్చారు చూడండి. రెడ్యూస్డ్ బేరింగ్ వృత్తాకార పద్ధతిలో తీసుకునే బేరింగ్ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే, వృత్తాకార పద్ధతిలో తీసుకునేటువంటి బేరింగ్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉందనుకోండి. సపోజ్ ఏదో 180 డిగ్రీలు ఉంది, లేకపోతే 170 డిగ్రీలు ఉంది, లేకపోతే 250 డిగ్రీలు ఉంది, 320 డిగ్రీలు ఉంది, ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ కంటే ఎక్కువ. అలాంటప్పుడు వాటిని ఏం చేస్తామంటే మనం రెడ్యూస్ చేసుకుంటాం అనమాట. దాన్నే మనం ఏమంటామంటే రెడ్యూస్డ్ బేరింగ్ అని అంటాం అనమాట. సో 90 డిగ్రీస్కి వచ్చేస్తుంది. అంటే అప్పుడు దాన్ని మనకి ఏం అర్థం అవుతుంది, రెడ్యూస్డ్ బేరింగ్లో ఉండేటువంటి విలువలు ఎప్పుడు కూడా ఎంత దగ్గరలో ఉంటాయి, 0 నుండి 90 మధ్యలోనే ఉంటాయి ఎప్పుడైనా సరే. సో 0 నుండి 90 మధ్యలోనే ఉంటాయి, కానీ దానికి క్వాడ్రంట్స్ అనేటువంటివి గుర్తించి ఉంటాయి. అది క్వాడ్రంట్స్ అంటే ఏంటి, నార్త్ సౌత్, నార్త్ ఈస్ట్, అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, వీటిని మనం క్వాడ్రంట్స్ అని అన్నాం. కాబట్టి అవి గుర్తించబడి ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక రీడింగ్ తీసుకున్నప్పుడు, అంటే మనం ఏదైనా ఒక వాల్యూని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని రెడ్యూస్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా వాటికి క్వాడ్రంట్స్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో ఇంకా పాయింట్స్ ఉన్నాయి చూడండి. WCB పద్ధతిలో ఒక రేఖ యొక్క బేరింగ్ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా 90 డిగ్రీల కన్నా తక్కువగా మార్చుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ పద్ధతిని ఏమంటారంటే రెడ్యూస్డ్ బేరింగ్ పద్ధతి అని అంటారనమాట. ఈ విధంగా పాదముల పద్ధతిలోకి మార్చుకునే విధానాన్ని ఏమంటారంటే RB లేదా రెడ్యూస్డ్ బేరింగ్ అని అంటారు. ఇది అక్కడ ఉండేటువంటిది. ఈ క్రింద ఇవ్వబడినటువంటి పట్టిక ద్వారా మార్చుకోవచ్చు అని చెప్పి అక్కడ పట్టిక ఇచ్చారనమాట. ఆ పట్టిక అంతా కూడా మనకి ఇంపార్టెంటే. సో ఆ పట్టిక అన్ని బిట్స్ ఇంపార్టెంట్, అలాగే అవన్నీ సూత్రాలు అనమాట. మొత్తం అక్కడ ఇచ్చినటువంటివన్నీ ఏంటి, అక్కడ ఇచ్చినటువంటివన్నీ ఏంటి, ఫార్ములాస్. మొత్తం నాలుగు రకాలైనటువంటి ఫార్ములాస్ మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం ఏదైతే ఇప్పుడు పాయింట్ దగ్గర ఎలా మనం వేసుకున్నామో అలా మళ్ళీ వేసేసుకుంటే ఆ సూత్రాలను బట్టి ఈజీగా మనం వాటిని ఒకదానిలోకి మనం మార్చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా వాల్యూ 0 నుండి 360 డిగ్రీస్ మధ్యలో ఉండేటువంటి ఏదైనా వాల్యూని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని అంటే రెడ్యూస్డ్ బేరింగ్ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే 90 డిగ్రీలకి వాటిని తగ్గించేయచ్చు. 0 నుండి 360 డిగ్రీల వరకు ఉండేటువంటి ఏ వాల్యూనైనా సరే మనం ఏ విధంగా చేయొచ్చు, 90 డిగ్రీలకి తగ్గించేసుకోవచ్చు. సో 90 డిగ్రీలు తగ్గించుకునే విధానాన్నే మనం ఏమంటున్నామంటే రెడ్యూస్డ్ బేరింగ్ అని అంటున్నాం. సో ఇక్కడ చూద్దాం, దాన్ని బట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆ ఫార్ములాస్ని బట్టి ఎలాగ అప్లై చేయాలనేది ఒకసారి మనం చూసేటట్టయితే మళ్ళీ సేమ్ అదే మనం వేసుకోవచ్చు. దాన్నే మనం వేసుకుంటే ఏంటంటే పాదాలు మళ్ళీ వేసుకుందాం. పాదాలు మళ్ళీ వేసుకున్నప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో అక్కడ మీరు చూడండి 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రూల్ ఇచ్చారు. ఏంటి ఆ రూల్, అది WCB. సో ఎప్పుడైనా సరే మనం ఇలా వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కో పాదంలోనూ ఒక్కో పాదం తాలూకు ఫార్ములాలు ముందు వేసేసుకోవాలి. ఆ పాదాల తాలూకు ఫార్ములాలు దీంట్లో మనం వేసేసుకోవాలన్నమాట. ఫార్ములాస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి 0 నుంచి 90 డిగ్రీస్ అంటే ఇది 0, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి 90 డిగ్రీస్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందంటే WCB అని ఇచ్చారు ఒకటే. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే WCB ఈక్వల్ టు RB, రెడ్యూస్డ్ బేరింగ్ అనమాట. ఎందుకు RB అవుతుంది, మనకి ఇచ్చేటువంటి 90 డిగ్రీస్, మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఆల్రెడీ 90 ఆల్రెడీ రెడ్యూస్డ్ స్థాయిలో ఉంది. మనకి ఒక 32 డిగ్రీలు ఇచ్చారండి, 32 డిగ్రీలు ఇంకా మనం తగ్గించడానికి లేదు. మీకు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని 90 డిగ్రీలు తగ్గించుకోవాలి. 90 కంటే ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ ఏంటి ఆల్రెడీ 90 మధ్యలో ఇచ్చారనుకోండి, ఇంక దాన్ని తగ్గించడానికి ఏం లేదు. అంటే అప్పుడు సూత్రం ఏంటనమాట WCB ఈక్వల్ టు RB. ఫస్ట్ పాదంలో ఎప్పుడు కూడా వాల్యూస్ ఏమి మారవు. ఫస్ట్ పాదంలో సపోజ్ మనకి ఇచ్చారు పలానా 32 డిగ్రీస్ WCB, దీన్ని RBలోకి మార్చండి అని ఇచ్చారు. 32 డిగ్రీలని మనం దేనిలో మార్చాలి, RBలోకి మార్చాలి. RBలోకి మార్చడానికి ఇంకేం లేదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 32లోనే ఉంది, 90 కంటే బిలోగానే ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమి మార్చడానికి లేదు, 90 కంటే బిలోగానే ఉంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగానూ కూడా మార్చాల్సినటువంటి అవసరం లేదు. 90 కంటే అబవ్ ఉంటే మనం మార్చుకోవాలి. ఎందుకంటే రెడ్యూస్డ్ బేరింగ్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి వాల్యూస్ అన్నీ కూడా 90 కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి 90 కంటే ఎక్కువ ఉన్నదాన్ని 90 స్థాయికి మనం తెచ్చుకోవాలి. ఇది మన రెడ్యూస్డ్ బేరింగ్. కాబట్టి 32 డిగ్రీస్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఏం చేయనవసరం లేదు. కాకపోతే దాని క్వాడ్రంట్స్ని మనం గుర్తించాలి.
క్వాడ్రాంట్స్ని మనం గుర్తించాలి. సపోజ్ మీకు సింపుల్గా WCBలో 32 degrees అని ఇచ్చారనుకోండి, సింపుల్గా 32 degrees అని మీకు డైరెక్ట్గా ఇచ్చేసారు అంతే. అప్పుడు మనకి ఎక్కడ 32 వస్తుంది, ఎక్కడ వస్తుంది, నార్త్ ఈస్ట్లో వస్తుంది. ఎందుకంటే మొత్తం ఇదంతా 360 కదా, 360లో 32 ఎక్కడ ఉందని మనం ఈజీగా చెప్పొచ్చు. సపోజ్ ఈ ఏరియాలో ఎక్కడ వచ్చింది పాయింట్ వచ్చిందా, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వస్తుంది కాబట్టి మనకు తెలుసు కాబట్టి దీన్ని మనం ఆర్బీలోకి మార్చినప్పుడు ఏం చేయాలి, మనం క్వాడ్రాంట్స్ పెట్టాలి. కాబట్టి ఏం చేస్తాం, 32 degrees NE. ఇది సింపుల్గా అలా వదిలేయకుండా మనం రెడ్యూసర్ బేరింగ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే క్వాడ్రాంట్స్ని యాడ్ చేస్తాం అన్నమాట. అదే మీకు 90 degrees కంటే ఎక్కువ వస్తే ఫార్ములా వాడాలి. దాని మామూలుగా 90 degrees లోపే ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే WCB = RB. ఇది ఎప్పుడైనా సరే రెండు పద్ధతుల్లోనూ కూడా ఒకటే. అంటే RB నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే WCB to RB చేస్తున్నాం, WCB to RB చేస్తున్నాం అన్నమాట. సో ఇలా చేసినా అదే వస్తుంది. అలాగే ఆ రెడ్యూస్డ్ బేరింగ్ నుంచి మళ్ళీ WCBకి మార్చాలన్నా కూడా మనకి అదే విధంగా వస్తుంది అన్నమాట. కాబట్టి మనకి మొట్టమొదటి పాదంలో ఉండేటువంటి ఏ విలువైనా సరే, మొదటి పాదంలో ఉండేటటువంటి ఏ విలువైనా సరే ఈక్వల్ అనమాట. WCB = RB రెడ్యూస్డ్ బేరింగ్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. WCB = RB. ఎంత వాల్యూస్ ఇచ్చినా దానికి క్వాడ్రాంట్స్ మాత్రమే మనం పెడతాం అంతే తప్ప ఇంకా దానికి మనం ఏమి చేయడానికి లేదు. ఎందుకంటే మనకి ఇచ్చే వాల్యూస్లో అలా కూడా ఇస్తారనమాట. అది తర్వాత మనం చూసేటట్టయితే రెండో పాదంలో మనం చూస్తే ఏముంది అక్కడ చూడండి, 90 degrees నుంచి 180 degrees. అంటే ఇప్పుడు ఇది సౌత్ ఈస్ట్లో మీకు ఫార్ములా ఏమి ఇచ్చారు, 180 మైనస్ WCB. ఇది ఫార్ములా. దానికి ముందు పాదాలు రాసుకుని పాదాల్లో వాటి ఫార్ములాస్ అనేవి వరుసగా రాసుకోవాలి. సో దీనికి వచ్చేసరికి WCB = RB. అక్కడ కూడా మీరు అందులో కూడా రాసేసుకోవచ్చు. ఆ రూల్ ఫర్ RB అని ఉంది కదా, దాంట్లో మీరు ఏం రాసుకోవచ్చు అని అంటే WCB = RB అని రాసుకోవాలి. అక్కడ మొట్టమొదటి దానికి WCB = RB. అది ఓకే, ఇలా అన్నమాట. రెండో పాదానికి వచ్చేసరికి ఏమవుతుందంటే 180 మైనస్ WCB. అంటే సపోజ్ మనకి WCB వాల్యూ ఎంత ఇచ్చారనుకుందాం చెప్పండి, రెండింటి మధ్యలో 90 degrees ఇది, ఇదేమో 180 degrees. దీని మధ్యలో చెప్పండి ఒకటి 120. సింపుల్గా చేసుకుందాం. 180 మైనస్ 120 అప్పుడు ఎంత వచ్చింది, 60. రెడ్యూస్ అయిపోయింది. ఎంతకు రెడ్యూస్ అయిపోయింది, అదే 90 లోపుకి వచ్చేసింది. 90 కంటే తక్కువగానే ఉంది కదా. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, క్వాడ్రాంట్స్ని మనం గుర్తించాలి అంతే. సో దీంట్లో ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే సౌత్ ఈస్ట్ 60 degrees సౌత్ ఈస్ట్ అని పెట్టేస్తే సరిపోద్ది అనమాట అంతే. అప్పుడు మనకి వాల్యూ తెలుస్తుంది, అది ఎక్కడ ఉందనేది, ఏ పాదంలో ఉందనేది తెలుస్తుంది, ఏంటనేది తెలుస్తుంది అది. సో ఇది ఈ పాదానికి వచ్చేసరికి మూడో పాదంలో ఏమి ఇచ్చారో చూడండి. అక్కడ 180 degrees నుంచి 270 degrees అక్కడే ఫార్ములా ఇచ్చారు మీకు, WCB మైనస్ 180. ఇప్పుడు ఏదో ఒక వాల్యూ చెప్పండి. ఇది 180 degrees, ఇది 270. దీని మధ్యలో ఏదో చెప్పండి, 240 మైనస్ 180. ఇప్పుడు ఎంత అయింది, మళ్ళీ సేమా 60 degrees. 60 ఎంతది, అంతేనా? అప్పుడు దీనికి ఏమవుతుంది, దీనికి మనం ఏం చేస్తాం, దీనికి సౌత్ వెస్ట్ అని పెడతాం. సౌత్ వెస్ట్ ఇది RB. ఇలా అవుతుంటుంది. మనకి ఇచ్చినటువంటి ఏ వాల్యూస్ అయినా సరే మనం ఆ విధంగా దాన్ని తగ్గించుకోవాలన్నమాట. మనకి ఎంత వస్తుంది, ఇక్కడ కూడా 60 వచ్చింది, ఇక్కడ కూడా 60 వచ్చింది. అంటే ఏంటి, 90 కంటే తక్కువే వస్తున్నాయి. ఓకే, మూడో దాంట్లో నాలుగో పాదంలో వచ్చేసరికి అక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడే ఉంది 360 degrees. ఫార్ములా ఏమి ఇచ్చారు, 360 మైనస్ WCB. సో మనకి ఇచ్చిన వాల్యూని బట్టి ఇది ముందు ఈ పాదాలు వేసుకుంటే వస్తుంది అనమాట. లెక్క ఏదైనా సరే ఇమీడియట్గా మనం బేరింగ్ లెక్క చేయాలి అని అంటే ముందుకి ఈ పాదాలన్నీ వేసుకోవాలి. ఇక్కడ ఏదైనా వాల్యూ చెప్పండి, 300 అనుకోండి. పోనీ 360 మైనస్ ఇంకోటి చెప్పండి. మరి అన్నీ 60లే చెప్తున్నారు. ఇంకోటి ఏదైనా చెప్పండి, 3 ఓకే 45 కొద్దిగా తగ్గించారు. అదే 360 మైనస్ 345 అప్పుడు ఎంత అవుతుంది,
వస్తుంది. అప్పుడు దానికి క్వాడ్రంట్స్ ఏం పెడతాం? నార్త్ వెస్ట్ ఇంతే. బేరింగ్ లెక్కలు ఇవే అనమాట. సో ఒక విధంగా మనం చేయడానికి ఈజీగా పద్ధతులు ఇలా చేసుకోవాలి. ముందుగా ఫార్ములాలు వేసేసుకోవాలి. ఇది మాత్రం అందరికీ డౌట్ ఏంటంటే ఇది ఎందుకు మారట్లేదు అని. ఎందుకు మారట్లేదు అని అంటే దీంట్లో ఆల్రెడీ రెడ్యూస్ అయిపోయింది. ఏం రెడ్యూస్ అయిపోయింది? దాని వాల్యూ 90 బిలోనే ఉంటుంది. 90 బిలో ఉన్న వాటికి మనం ఏమీ చేయనవసరం లేదు. 90 దాటితే మనం చేయాలి. 90 దాటితే మనం రెడ్యూస్ చేయాలి. 90 బిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ టు అనమాట. WCB ఈక్వల్ టు RB అంతే. ఆ విధంగా మనం చేస్తుంటాం. ఇదన్నమాట. సో ఈ విధానాన్ని మనం ఏమంటారంటే కంప్లీట్గా హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి RBలోకి మార్చుకోవడం విలువలు. హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి RBలోకి మార్చుకునేటువంటి విధానం ఈ విధంగా మనం చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలా మనకు అనేక లెక్కలు ఇస్తుంటారు అనమాట. సో అలా ఇచ్చినప్పుడు మనం వాటిని ఏదో విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా ఇలా ముందుగా ఇది వేసేసుకుని అక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ఫార్ములాలన్నీ వేసుకోవాలి. WCB ఈక్వల్ టు RB, 180 మైనస్ WCB, అలాగే WCB మైనస్ 180, తర్వాత 360 మైనస్ WCB. ఇలా ఈ విధంగా మనం వేసుకుంటే మనం ఇచ్చినటువంటి వాల్యూస్ని బట్టి అక్కడ ఉండేటువంటివి ఫైనల్గా మనకి రెడ్యూస్డ్ బేరింగ్ దొరుకుతుంది. సో రెడ్యూస్డ్ బేరింగ్లో మనకి క్వాడ్రంట్స్ వస్తాయి. క్వాడ్రంట్స్ అది ఎక్కడ మనకు వచ్చిందో దాన్ని బట్టి ఆ క్వాడ్రంట్స్ని బట్టి మనం గుర్తించవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది మీకు? నార్త్లో 15 degrees వెస్ట్ అని వచ్చింది. సో నార్త్లో 15 degrees వెస్ట్ అనేది మనం గుర్తించాలి అని అంటే ఎలా గుర్తిస్తాం మనం? తర్వాత నార్త్ సౌత్ని బేస్ చేసుకునే గుర్తించాలి. అర్థమైందా? ఈస్ట్ వెస్ట్ మనం బేస్ చేసుకుని గుర్తించడానికి ఇప్పుడు 15 degrees వచ్చింది. ఇది ఈ పాదంలో ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడే ఉందని ఎలా తెలుస్తుంది మనకి? నార్త్ వెస్ట్ కాబట్టి ఇది ఈ పాదంలో ఉందని తెలుస్తుంది మనకి. 15 degrees మనం గుర్తించాలి అని అంటే ఎక్కడ గుర్తిస్తామంటే ఇక్కడ ఎక్కడో గుర్తించుకుంటాం మనం. ఇక్కడి నుంచి 15 degrees. ఎందుకంటే మనం బేస్ ఏంటి మనకి? ఇదే మనకి బేస్ అనమాట. ఇక్కడి నుంచి 15 degrees మనం గుర్తించుకుంటాం. అప్పుడు ఇలా మనం ఒక లైన్ తీసుకుంటాం అన్నమాట. ఇది పరిస్థితి. ఎందుకు? తర్వాత మనం చేసే లెక్కలు ఏముంటుంది అంటే రెడ్యూస్డ్ బేరింగ్ నుంచి WCBలోకి మార్చాలి. రెడ్యూస్డ్ బేరింగ్ నుంచి WCBలోకి మార్చుకోవాలి. సో అప్పుడు ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ పాదంలో ఉండేది ఏదైనా ఇచ్చారనుకోండి, అక్కడ దీన్ని బేస్ చేసుకుని మనం గుర్తిస్తాం ఇక్కడ. అలాగే ఈ పాదంలో ఇచ్చారనంటే ఇక్కడ బేస్ చేసుకుని గుర్తిస్తాం. అంటే దీనికి దగ్గరగానే ఉండాలి. ఎందుకంటే క్వాడ్రాంటల్ బేరింగ్లు ఎప్పుడు కూడా ఏంటంటే రెండు దిశలు కూడా ఇలాగా వెళ్ళొచ్చు, ఇటు రావచ్చు. రెండు దిశలను కూడా మనం వాల్యూస్ తీసుకోవచ్చు. అదే మనకి WCBలు ఎప్పుడు కూడా రెండు వైపులా తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం ఒక దిశలో మాత్రమే అన్నీ కూడా తీసుకుంటాం. ఇది. సో అలాగే రెడ్యూస్డ్ బేరింగ్ ఇచ్చిన వాల్యూస్ని WCBలోకి మార్చుకోవడం. అంటే రెడ్యూస్డ్ బేరింగ్లో విలువలు ఎంతవరకు ఉంటాయి? 90 వరకు ఉంటాయి. 90 వరకు ఉండేటువంటి విలువలను మనం ఎలా మార్చేస్తాం అనమాట? WCBలోకి మార్చేస్తాం. అంటే ఏంటి? అవి 90 కంటే ఎక్కువకు మారాలి. అవి రివర్స్. మన ఈ విలువలు మార్చాలి అని అంటే 90 కంటే తక్కువ మారాలి. WCBని RBలోకి మార్చాలి అంటే 90 కంటే తక్కువ మారాలి. అదే రెడ్యూస్డ్ బేరింగ్ విలువలు అంటే 90 కంటే తక్కువ ఉండే విలువలు మనం మార్చాలంటే ఏం చేయాలి? దానికి ఇంకా పెరగాలి. 90 కంటే పెరగాలన్నమాట. మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉండాలి? 90 కంటే ఎక్కువ ఉండాలి. 90 కంటే ఎక్కువ ఉంటే అవి మనం హోల్ సర్కిల్ బేరింగ్ అని మనం చూపెడతా ఉంటాం అన్నమాట. ఇది అవి అలా ఇచ్చి ఇలా మార్చచ్చు, ఇలా ఇచ్చి అలా మార్చమని అడగచ్చు. దాన్ని బట్టి ఆ లెక్కలన్నీ కూడా అందులో చేయొచ్చు. మనకి దీని లెక్కలు కూడా చాలా మనకి ఇస్తున్నారనమాట. కొన్ని లెక్కలు మనకి దీంట్లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది సంగతి. దీంట్లోనే మనకి ఏంటంటే ఇవి డిగ్రీలు, అదే ఎన్ని డిగ్రీలు అనేది దాంట్లో డిగ్రీల్లోనే మళ్ళీ మనకి ఏంటంటే నిమిషాలు ఉంటాయి. డిగ్రీల్లోనే మనకి ఏముంటాయి అన్నమాట? నిమిషాలు ఉంటాయి. పక్కన ఇచ్చారు ఎక్కడైనా మీకు ఉన్న దాంట్లో ఎక్కడ ఉంటాయి కదా, నిమిషాలు అనేవి ఉంటాయి కదా. అవే మనం చెప్పుకోవచ్చు. ఇది తెలిసింది కదా. ఇలా వేసుకున్నారా? అసలు ఈ పాదాల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అసలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ వాల్యూ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మామూలుగా అయితే మనకి ఏం రావు. సో తర్వాత మనం ఇంకా ఏంటి, సపోజ్ 32 degrees 72 minutes, అలాగే ఒక
సెకండ్స్ ఇలా ఉంటాయి దీంట్లో. 32 degrees 72 minutes 70 seconds అనమాట. నిమిషాలు సెకండ్లు ఇలా ఉంటాయి అన్నమాట. సో 70 ఇక్కడ ఏంటివి 70 సెకండ్స్ అనమాట. దాంట్లో మనం మామూలు లెక్క ప్రకారం చూసుకుంటే ఏంటనమాట, ఒక నిమిషం, ఒక గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలు అని అంటే అదే సారీ, గంట అంటే 60 నిమిషాలు, ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. సేమ్ లెక్క ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఇచ్చారు, 70 సెకండ్లు ఇచ్చారు. 70 సెకండ్లు అంటే ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో డైరెక్ట్గా ఒక 60 తీసేయచ్చు కదా. 60 మనం తీసాం అనుకోండి, 60 అంటే ఒక నిమిషం అనమాట. సో 60, ఇందులో 60 మనం తీసేస్తే బయటికి ఎంత మిగిలే, ఇంకా 10 మిగిలాయి. 10 సెకండ్లు. ఈ మిగిలినటువంటి ఇది ఒక నిమిషం అయింది కదా, ఏంటిది 60 అనేది ఒక నిమిషం అయింది. 60ని మనం ఇందులో కలిపేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, అక్కడ 73 అవుతుంది. అప్పుడు మన ఈక్వేషన్ ఎలా ఉంటుంది, 32 degrees 73 minutes 10 seconds అవుతుంది. ఇలా ఇది అర్థమైందా? ఇక్కడ 60 నిమిషాలు ఇందులో నుంచి బయటికి తీసి ఎందుకు తీయాలంటే 60 నిమిషాలు అయితే ఒక నిమిషం అవుతుంది, 60 సెకండ్లు అంటే ఒక నిమిషం అవుతుంది. కాబట్టి మనం దాన్ని తీసేసి ఇందులో కలిపేయాలి. అది సెకండ్లాగా చూడాలి. 59 నుంచి మనం కేవలం సెకండ్లుగా రాస్తాం అంతే. 60 అయింది అనుకోండి, ఒక నిమిషం అయిపోతుంది. కాబట్టి ఆ 60 ఒక నిమిషాన్ని తీసుకెళ్ళి దీంట్లో మనం కలిపితే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే కలిపామో ఇక్కడ కూడా అలా కలపాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది, 73 ఉంది ఇక్కడ. 73 నిమిషాలు ఇవి, 73 నిమిషాలు ఉన్నాయి. సో 73 నిమిషాల్లో అయితే మనకి వర్కౌట్ అవుతుంది. దీంట్లో నుంచి మనం ఏం బయటికి తీసేయచ్చు, 60 నిమిషాలు తీసేయచ్చు. యాక్చువల్గా లెక్క ఏంటంటే 1 డిగ్రీ ఈక్వల్ టు 60 నిమిషాలు. ఫార్ములా ప్రకారం ఏంటంటే 1 డిగ్రీ ఈక్వల్ టు 60 నిమిషాలు. సో ఇక్కడ 73 ఉంది. 73 ఉంది కాబట్టి దీనిలో నుంచి మనం ఎన్ని బయటికి తీసేస్తున్నాం, 60 తీసేయాలి. ఎందుకంటే 60 నిమిషాలు అయితే 1 డిగ్రీ అవుతుంది ఇక్కడ. కాబట్టి దీన్ని బయటికి తీసేస్తే అప్పుడు ఎంత మిగిలింది, ఇంకా మనకి 13 మిగిలింది. 13 minutes మిగిలింది. అప్పుడు ఇదేం మిగిలింది, ఇది ఎంత అయింది, ఇది 60 అంటే దీన్ని మనం బయటికి తీస్తాం, 1 డిగ్రీ అనమాట. 60 నిమిషాలు అని అంటే 1 డిగ్రీ బయటికి తీస్తాం కాబట్టి దీనికి యాడ్ చేసేస్తాం. అప్పుడు మొత్తం మీద ఎంత అవుతుంది మనకి, 33 degrees 13 minutes 10 seconds. ఇదన్నమాట యాక్చువల్గా ఈక్వేషన్ ఇలా ఉండాలి. ఇలా మనకి కొన్ని సందర్భాలు ఇలా ఉంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా దీన్ని తగ్గించడానికి లేదు. 10 సెకండ్లు మనం ఏం చేస్తాం, తగ్గించడానికి లేదు. అలాగే 13 నిమిషాలు ఎలా తగ్గించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలా చేస్తాం అన్నమాట. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే తీసివేతలు ఉంటాయి. మనకేంటి ఒకదాని నుంచి ఒకదాన్ని తీసేయడం అనేది ఉంటాయి అన్నమాట. తీసేటప్పుడు ఎలా చేయాలనేది కూడా మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. తీసేసేటప్పుడు ఏదైనా చెప్పండి, ఒక తీసివేత చెప్పండి నిమిషాలతో సహా. 42 degrees 35 minutes 42 degrees 35 minutes 59 seconds. ఏం అలాగే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఇంకెందుకు మళ్ళీ వెళ్తే దాన్ని మళ్ళీ ఇందులో కలిపేదాన్ని ఇవన్నీ ఎందుకు అనుకోండి. 15 degrees 21 minutes 60 seconds. 1 second. ఇలా దీనిలో నుంచి ఒకదాని చోటు తీసేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒకదాంట్లో నుంచి ఒకటి మనం తీస్తుండాలి. జనరల్గా ఒకదాంట్లో నుంచి ఒకటి తీస్తుండాలి. సెకండ్లో తీయాలి, నిమిషాల్లో తీయాలి, డిగ్రీల్లో తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలా ఇచ్చారు అని అంటే యాక్చువల్గా ఇది 60 సెకండ్లు అనేటప్పటికి ఏమవుతుంది, అది చేసుకోవాలి. కానీ మనకి ఇక్కడ వాల్యూ దీనిపైన దీన్ని తీయాలి కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇప్పుడు 60లో నుంచి మనం తీయలేము. ఇక్కడ వచ్చేటప్పటికి 59, ఇక్కడ వచ్చేసరికి 60. అప్పుడు మనం ఏం చేయాలి, తీసేయండి, 1 నిమిషాన్ని మళ్ళీ తీసేయండి బయటికి. అప్పుడు ఎంత అవుతుంది, 1 నిమిషాన్ని బయటికి తీస్తే సారీ పైన సో 59లో మనం తీయలేం కాబట్టి ఏం చేయాలన్నమాట,
పక్క నుంచి ఏం చేయాలి? అప్పు తెచ్చుకోవాలి. ఎంత అప్పు తెస్తాము? 60 సెకండ్లు. సారీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 34 అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో నుంచి మనం ఒకటి తీస్తాం కాబట్టి 34 అవుతుంది. ఇది దీంట్లో నుంచి మనం తీసి 60 సెకండ్లు మనం బయట పెట్టినాడు ఏమవుతుంది అనమాట? 60 ప్లస్ 60 ఎంత? 119. కరెక్టా? అది. సో 119లో నుంచి మనం 60ని తీసేద్దాం. కరెక్ట్గా చెప్పండి మళ్ళీ. 59 సెకండ్లు. అంటే ఇప్పుడు దానికోసం తీసివేత కోసం మళ్ళీ అంత టైం స్పెండ్ చేయడం కరెక్ట్ చెప్పండి అంట, లేకపోతే నేను కొట్టుకుంటాను. సో ఇక్కడ 59 అయింది. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? 34 అయింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ అప్పు చేసాం, పంపించాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఉంది? 34 ఉన్నాయి. 34 మినిట్స్ ఉన్నాయి. 34 నుంచి 21 తీసేస్తే 30నా? అదే 42 నుంచి 15 తీసేస్తే 20. ఇక్కడ ఏమీ ఇది లేవు కాబట్టి దీన్ని మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. 59 సెకండ్లు అలా వదిలేస్తాం. 60 అయితే మళ్ళీ మార్చేసి దీంట్లో 14 చేసేయచ్చు. 60 అనుకోండి, 60 సెకండ్లు కాబట్టి దీన్ని తీసుకొచ్చి 14 చేసేయచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమి రిస్క్ లేదు. ఇలా అన్నమాట. కలపాలి అంటే ఇప్పుడు ఇది మైనస్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి తీసాం. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కలిపేద్దాం. ఇదే కదా మనం అనుకున్నది. దీన్ని కలిపేద్దాం. ఇప్పుడు కలిపేసినప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్గా కలిపేయండి మొత్తం. 9 119 సెకండ్లు 56 నిమిషాలు 58 డిగ్రీలు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏమున్నాయన్నమాట? 119 సెకండ్లు ఉన్నాయి. దీన్ని 60, దీంట్లో నుంచి ఎన్ని బయట తీయచ్చు? 60 బయట తీయచ్చు. కాబట్టి 60 తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటాయి? 59 ఉంటాయి. ఒకటి బయట తీసాం కాబట్టి దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే కలిపేస్తాం ఇక్కడ, కాబట్టి 57 అవుతుంది. ఫైనల్గా మన ఈక్వేషన్ ఎంత అనమాట? 58 డిగ్రీలు 57 నిమిషాలు. ఇలాగ మనకి ఏ వాల్యూస్ ఇచ్చినా సరే మనం చేయాల్సి ఉంటుంది. డిగ్రీలు నిమిషాలు ఇచ్చినప్పటికీ మనం చేయాలి. మనకి సాధారణంగా ఏంటంటే డిగ్రీలు ఇస్తున్నారు, నిమిషాలు కొన్నిసార్లు ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో మాత్రమే సెకండ్లు కూడా ఇస్తున్నారు అన్నమాట. అంటే కనీసం దీని గురించి ఒక అవగాహన అనేది ఉంటే మనం చేయొచ్చు, లేకపోతే చేయలేం. ఓకే. సో తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటుందంటే 3 రకాలు కదా. ఒకటేమో WCB నుంచి RBకి మార్చడం, రెండోది ఏంటంటే RB నుంచి WCBకి మార్చడం, అది రెండోది. మూడోది వచ్చేసరికి ఏంటంటే 4 బేరింగ్లు మరియు బ్యాక్ బేరింగ్లో లెక్కలు అనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ చేద్దాం. ముందు దాంట్లో మనం చూసుకుంటే ప్రతి ర్యాక్కు ఎన్ని బేరింగ్లు తీసుకోవాలని చెప్తున్నారు అక్కడ? 2 బేరింగ్లు తీసుకోవాలి. ప్రతి ర్యాక 2 చివర్ల నుంచి 2 బేరింగ్లు తీసుకొనవచ్చు. ర్యాక యొక్క సర్వే ప్రారంభంలో ర్యాక యొక్క మొదటి బిందువు మీద తీసుకునే దాన్ని 4 బేరింగ్ అంటారు. ర్యాక యొక్క చివర తీసుకునే దాన్ని ఏమంటారంటే బ్యాక్ బేరింగ్ అంటారు. అక్కడ సూత్రం ఇచ్చారు, బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్, అది ప్లస్ ఆర్ మైనస్. బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ అనమాట. బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180, ప్లస్ ఆర్ మైనస్ 180 అలా వేసుకుని ఎప్పుడు ప్లస్ ఉపయోగించాలి ఎప్పుడు మైనస్ ఉపయోగించాలి అనేది కూడా కింద ఉందన్నమాట. 4 బేరింగ్ 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉండొచ్చు, ప్లస్ వాడదాం. తక్కువ ఉన్నప్పుడు ప్లస్ వాడాలి, కలపాలి. తక్కువ ఉన్నప్పుడు కలపాలి అని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి 4 బేరింగ్ 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే మైనస్ చేయాలి. అప్పుడు ఈక్వేషన్ మారిపోతాయి అన్నమాట. బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ 180 అంటే 180 కంటే అది తక్కువగా ఉన్నప్పుడు అది మనకి ఇస్తాడు వాల్యూస్. ఆ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూని బట్టి సంథింగ్ 4 బేరింగ్ అని అన్నాడు అనుకో, 4 బేరింగ్ ఎంత ఉంది అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఆ విధంగా చేయాలన్నమాట. 4 బేరింగ్ ఎంత? 180 కన్నా తక్కువ చెప్పండి. 180 కన్నా తక్కువ చెప్పండి.
సపోజ్ ఇది మీరు వదలట్లే 145 ఇంకా కంప్లీట్గా ఏదైనా 145 అంటారు ఇంకా అదేంటో మరి. సో ఎంత? సపోజ్ 120 degrees అని ఇచ్చారు. ఏంటది? 4 బేరింగా ఇంత ఇచ్చారు. అప్పుడు మనకి బ్యాక్ బేరింగ్ కట్టింది అని అన్నారు. సపోజ్ అప్పుడు బ్యాక్ బేరింగ్ ఏమవుతుంది? బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు ఇది 120 కంటే 180 కంటే తక్కువ ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, 120 180 ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది అదే మనకి 180 కంటే ఎక్కువ ఇచ్చారు మనకి వాల్యూ, చెప్పండి అది కూడా 210 ఇచ్చారు. 210 ఇచ్చినప్పుడు మనం బ్యాక్ బేరింగ్ ఏం చేస్తాం? బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 210 మైనస్ 180 అప్పుడు ఎంత? ఇది బ్యాక్ బేరింగ్ అవుతుంది. ఇదే 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ లెక్కలు ఇవన్నమాట. 4 బేరింగ్ ఇచ్చి అప్పుడు ఏదో ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తామంటే ప్లస్ ఆర్ మైనస్ అని మనం పెట్టుకుంటాం. దాంట్లో ఆ సూత్రంలో ఏంటంటే బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ అలా అన్నమాట. సో ఇది పరిస్థితి. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం చూసామంటే 2 రకాల ప్రాబ్లమ్స్ మనం చూసాము. 4 బేరింగ్ అంటే బ్యాక్ బేరింగ్ కనుక్కునే పద్ధతులు ఒకటి, 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్లో మనం కనుక్కునే పద్ధతులు మనం చూసాము. దాంతోపాటుగా ఏంటంటే WCB నుంచి RBలోకి మార్చుకోవడం అవి చూసాం అనమాట. WCB నుంచి RBలోకి మార్చుకోవడం ఎలా మార్చుకోవాలి దానికి ఒక స్కీమ్ అంతా ఒకసారి మనం చూసాం. మనకి ఎగ్జామ్లో ఇచ్చినా సరే వెంటనే పాదాలు గీసుకోవాలి. వెంటనే ఇమీడియట్గా దాని పాదాలు వెంటనే మనం గీసుకొని ఆ పాదాలను బట్టి వెంటనే అవి ఎక్కడ ఉన్నాయనేది అందులో గుర్తించి దాంట్లో మైనస్ చేసేస్తే సరిపోద్ది అన్నమాట. సో RB నుంచి WCBకి మార్చడం అనేది తర్వాత మనం చూద్దాం, అంటే నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. ఏంటది? RB నుంచి WCBకి మార్చడం. దానికి కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఇదే విధానంలో వెళ్ళాలి. కానీ దాంట్లో ఏంటంటే క్వాడ్రంట్స్ ఇస్తారు. RB వాల్యూస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? క్వాడ్రంట్స్ ఉంటాయి. దానికి నార్త్ ఈస్టా లేకపోతే నార్త్ సౌతా లేకపోతే అవి ఉంటాయి కదా, మొత్తం క్వాడ్రంట్స్ ఉంటాయి. క్వాడ్రంట్స్ని బట్టి మనం గుర్తించుకొని దాన్ని బట్టి ఓవరాల్గా మనం అక్కడ WCBలోకి మార్చేయాల్సి ఉంటుంది. సో ఆ పద్ధతిలో మనకి వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? 90 degrees కంటే ఎక్కువగా ఉంటాయి. రెడ్యూస్డ్ బేరింగ్ అయితే 90 degrees కంటే తక్కువ ఉంటాయి. అదే మనం దీనిలో చూసినప్పుడు ఏమవుతుంటాయి అంటే 90 degrees కంటే ఎక్కువ రావాలి. హోల్ సర్కిల్లోకి మార్చేస్తున్నాం కాబట్టి ఎలా రావాలన్నమాట, ఎక్కువ రావాల్సి ఉంటుంది. ఇది మనకి ఉన్నటువంటి లెక్కలు. సో అది చూద్దాం. ఒకేసారి అన్నీ చెప్పుకుంటే కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి. సో కంపాస్ సర్వే ఈ చాప్టర్ అందరికీ చాలా అంటే ఇది అర్థం కాదు చాలా వరకు అంటే చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ముందు చెప్పడానికే ఇది అర్థం కాదనమాట. ఏదో అది కొంచెం దాని మీద వర్కౌట్ చేస్తేనే తప్ప మనం అంత ఈజీగా చెప్పలేము. సో దీంట్లో మనకి కంపాస్ సర్వే ఎలా చేస్తాము, కంపాస్ సర్వేలో మెరిడియన్ అంటే ఏంటి, అలాగే హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటి, అలాగే రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటనేది చూస్తాం. మధ్యలో క్వాడ్రంటల్ బేరింగ్ అన్నట్టు పాదముల పద్ధతి, దాన్ని మనం క్వాడ్రంటల్ బేరింగ్ అని అన్నాము. సో దాంట్లో క్వాడ్రంట్స్ని మనం గుర్తించడం అనేది ప్రధానమైనటువంటి పద్ధతి, క్వాడ్రంట్స్. సో దాంట్లో పాదాలు ఉంటాయి, 4 పాదాలుగా తీసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ మనం చేసినటువంటి లెక్కలు ఏంటంటే WCB నుంచి RBలోకి మార్చుకోవడం, అలాగే 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ కనుక్కునే విధానం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ చాప్టర్ చాలా అంటే ఇది సులువైందే, అర్థం చేసుకుంటే సులువైందే. కానీ ఏంటంటే చాలామందికి ఇది అర్థం కాదు, ఎందుకంటే మనం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాం కాబట్టి పెద్దగా ఇది సైన్స్ ఉన్న వాళ్ళకి అర్థం. WCBలోకి ఎలా మార్చాలి, అదే WCB నుంచి RBలోకి, RBని WCBలో మార్చడం ఎలాగా అనేది మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకేమైనా ఉన్నాయా, ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే, అంటే కొంచెం క్లారిటీ అయితే ఉండాలి. మనకి కొన్ని సందర్భాలు ఏంటంటే ప్రాబ్లమ్సే తప్పిస్తున్నారు, మనకి ఇచ్చేటువంటి లెక్కలే తప్పిస్తున్నారు, అంటే అవి అవగాహన లేకుండా ఇస్తున్నారనమాట. అలా ఇచ్చినందువల్ల అది ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రెడ్యూస్డ్ బేరింగ్ అంటాం, రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఎంతలో ఉండాలి మీకు? ఎప్పుడు కూడా 0 నుంచి 90 degreesలో ఉండాలి. 90 degrees 90 కన్నా తక్కువ ఉండాలి. రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ పలానా అని ఇస్తున్నారు, ఇప్పుడు 90 కంటే ఎక్కువలో ఇస్తున్నారనమాట. రెడ్యూస్డ్ బేరింగ్ అని అన్న తర్వాత మనం ఇచ్చే రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఎంత 90 కన్నా దాటడానికి లేదు ఎప్పుడు కూడా. అలాంటిది మనకి ప్రాబ్లంలో ఏమి ఇస్తున్నారు, ప్రాబ్లంలోనే మనకి తప్పిస్తే ఇంక మనం ఏం చేస్తాం, అక్కడ 180 degrees ఇచ్చాడు. ఎక్కడో లెక్కలో చూస్తే ఏంటంటే ఒక రెడ్యూస్డ్ బేరింగ్ విలువ సంథింగ్ 120 degrees నార్త్ ఈస్ట్ ఆ టైప్లో ఏదో చెప్తున్నారు.
120 డిగ్రీలు అందులో రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఎలాగవుతుంది? అది రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ అవనే అవ్వదు అది. కాబట్టి ఆ ప్రాబ్లమే తప్పు అనమాట. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఇచ్చింది కరెక్ట్గా ఇవ్వలేకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి అవి కరెక్ట్గా మీరు చూసుకోవాలి. చూసుకోవాలంటే ఏం చేస్తాం? మరి అక్కడ ఇచ్చేస్తే మనం ఏం చేయలేం. కాబట్టి దీని మీద పూర్తి అవగాహన మాత్రం ఉంచుకుని వెళ్ళాలి. అలాంటి సందర్భాల్లో కూడా రైట్ ఆన్సర్ ఏదో గుర్తించేటువంటి కెపాసిటీ మనకి రావాలి. అలాగే ప్రాబ్లం తప్పించినా సరే రైట్ ఆన్సర్ ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి కొంత వర్కౌట్ చేసి వాడి ఉద్దేశం ఏంటో కనుక్కుని ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే అది మనమేమీ చేయలేం దాన్ని, మనం దాన్ని ప్రత్యేకంగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ అన్నీ ఒక మార్క్ కూడా కౌంటింగ్ ఉంటాయి కదా మనకి. ఒక మార్క్ అయినా సరే చాలా నష్టపోవడానికి ఉంది. కాబట్టి ఒకవేళ వాడి ఉద్దేశం ఏంటనేది మనం ఇండైరెక్ట్గా ఊహించుకుని అక్కడ మనం చేయాల్సినటువంటి కొన్ని బిట్స్ అలా ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడో పాత బిట్లన్నీ కూడా వెతికి ఇస్తూ ఉంటారనమాట. కొన్ని సందర్భాలు ఆ పాత ఇచ్చిన బిట్లే తప్పులు ఉంటాయి. ఇచ్చినవే తప్పులు ఉన్నప్పుడు తప్పునేది అలా రిపీట్ చేస్తుంటారు. అదేదో ఉంటాయి కదా మనకి ఎంటమాలజీలు కూడా అలాంటి బిట్స్ అలా ఉన్నాయన్నమాట. అవన్నీ తప్పులని ఆ 2 ఉపక్రమాలు ఉంటాయి. అవి ఎప్పుడు వాటిని క్రమాలు అంటుంటారు. హెటరోప్టరా ఒకటి, ఇంకో క్రమం ఉంటుంది కదా. వాటిని ఎప్పుడు కూడా క్రమాలని వర్ణిస్తుంటారు. ఉపక్రమం అనే మాట అందులో ఇవ్వరు. మనం అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాడి ఉద్దేశం ఏదో మనం ఊహించుకుని దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? క్వశ్చన్స్ ఎప్పుడు కూడా చాలా తప్పులనే వస్తూ ఉంటాయి. ఆ తప్పులు వచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని మనం ఊహించుకొని అసలు వాడి ఉద్దేశం ఏంటనేది ఫీల్ అయ్యి దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఎప్పుడు కూడా ఎంత ఉండాలి మన లెక్క ప్రకారం? 0 to 90 degrees మధ్యలోనే ఉండాలి. అప్పుడే అది రెడ్యూస్డ్ వాల్యూ అవుతుంది. 90 దాటింది అని అంటే అది హోల్ సర్కిల్ బేరింగ్ కింద లెక్క. 90 degrees దాటిపోయింది అని అంటే అది హోల్ సర్కిల్ బేరింగ్ కింద లెక్క అయిపోతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాల్యూనే తప్పు వాడిస్తే మనం ఎలా చేస్తాం? కాబట్టి అలాంటివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని మోడల్ పేపర్స్లో అలాంటివన్నీ ఇచ్చారు. కాబట్టి లెక్కే తప్పుగా ఉన్నాయన్నమాట. మన పార్ట్ బి పేపర్లో కూడా అలాంటివి కొన్ని తగిలాయి. ఓకే, కాబట్టి అవి ఎలా ఇచ్చారనే దాన్ని బట్టి మీరు చేసుకోవడం అనేది మంచిదన్నమాట. సో ఇది 4 బేరింగ్, బ్యాక్ బేరింగ్, అలాగే WCB మరియు RB అనేటువంటివి. దాంట్లో చాలా లెక్కలు ఉంటాయన్నమాట. ఆ లెక్కలు మరి మీ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. అవి ఏమైనా ఉండేటట్టయితే అవన్నీ చేస్తే మంచిది. కొన్ని నేను చెప్తాను, అవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే వాల్యూస్ ఇక్కడ మన బుక్లోనివే, పాత పేపర్స్లో ఉండేటువంటివి అనమాట. ప్రాక్టీస్ కోసం కొన్ని లెక్కలు రాసుకోండి. అంటే ఇవి చేయాలన్నమాట. ప్రాక్టీస్ కోసం మనం చేయాల్సినవే. WCB నుండి RBలోకి, WCB to RB అని పెట్టుకోండి. WCB to RB దాంట్లో ఏం రాసుకుంటారంటే అలా కొన్ని వాల్యూస్ నేను చెప్తాను. అవన్నీ తర్వాత ప్రాక్టీస్ చేయడం కోసం, ప్రాక్టీస్ కోసం. 1 78 degrees 20 seconds, 78 degrees 20 నిమిషాలు మొదటిది. 2 130 degrees 30 నిమిషాలు, 130 degrees 30 నిమిషాలు. తర్వాత 3 280 degrees 30 నిమిషాలు, 280 degrees 30 నిమిషాలు. తర్వాత 4 232 degrees 30 నిమిషాలు. 5 338 degrees 52 నిమిషాలు. 338 degrees 52 నిమిషాలు. ఇవన్నీ WCB హోల్ సర్కిల్ బేరింగ్ అన్నమాట. WBC కాదు. ఓకే, WCB హోల్ సర్కిల్ బేరింగ్. దానిలోని విలువల్ని ఎన్లో మార్చాలి మనం? రెడ్యూస్డ్ బేరింగ్లోకి మార్చాలి. ఇంకా ఉంటే ఇస్తాను. తర్వాత 334 degrees 32 minutes, 334 degrees 32 నిమిషాలు. అదొకటి. 70 degrees 70 నిమిషాలు, 70 degrees 70 నిమిషాలు ఒకటి. తర్వాత 132 degrees 1 నిమిషం.
132 డిగ్రీలు 1 నిమిషం, తర్వాత 271 డిగ్రీలు 15 మినిట్స్, 271 డిగ్రీలు 15 మినిట్స్. సో వీటన్నిటినీ కూడా మనం దేనిలో మార్చాలంటే వృత్తాకార బేరింగ్స్ ఏదైతే ఉందో WCB ఏదైతే ఉందో దానిలో నుంచి మనం దేనిలో మార్చాలి, రెడ్యూస్డ్ బేరింగ్లోకి మార్చాలి, ఆర్బీలోకి మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా అలాంటివి ఇంకా మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకేమైనా ఉంటే నేను చెప్తాను, సో అవి సరిపోతాయి. అలాగే తర్వాత మనం ఇంకా మిగిలిపోయింది ఏంటంటే రెడ్యూస్డ్ బేరింగ్లో ఇచ్చినటువంటి విలువల్ని మనం WCBలోకి ఎలా మార్చాలి అనేది మనం తర్వాత చూడొచ్చు. అది మూడోది అనమాట. సో బేరింగ్స్ లెక్కలు ఎన్ని రకాలు మొత్తం, ఎన్ని బేరింగ్స్ లెక్కలు మొత్తం 3 రకాలు, అంటే మనం చేయాల్సినటువంటి లెక్కలు. అందులో మొట్టమొదటిది ఏంటి, WCB టు WCB అంటే హోల్ సర్కిల్ బేరింగ్. దాని నుంచి మనం దేనిలో మార్చాలి, రెడ్యూస్డ్ బేరింగ్లోకి మార్చాలి. అలాగే రెండో లెక్క ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్ నుంచి హోల్ సర్కిల్ బేరింగ్లోకి మార్చాల్సింది రెండో లెక్కలు. మూడోది ఏంటంటే 4 బేరింగ్లు మరియు బ్యాక్ బేరింగ్. దాంట్లో మనం ఎలా చేయాలి, సూత్రం ఎలా ఉంటుంది మనకి, బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్. ఎందుకంటే అది మనం ఎక్కువ తక్కువ అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ అనుకుంటాం అనమాట. 180 కంటే తక్కువ అయితే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. 180 కంటే ఎక్కువైతే మైనస్ చేస్తాం అనమాట. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అని చెప్తాం అనమాట దాన్ని. సో అలా ప్లస్ ఆర్ మైనస్ అని చెప్తాం. 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180 అదనమాట. దీన్ని మనం ఏంటంటే బ్యాక్ బేరింగ్ ఆ విధంగా కనుక్కుంటాం. సో 3 రకాలైనటువంటి బేరింగ్స్ ఇవి. సో WCB టు RB టు WCB, అలాగే 4 బేరింగ్ టు 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ కనుక్కోమని ఇస్తారు మనకి. ఎందుకంటే ఒక రేఖ ఏదైతే మనం తీసుకుంటామో దానికి 2 రకాల బేరింగ్స్ మనం తీసుకుంటాం. దాంట్లో ఒక వాల్యూ ఏంటంటామంటే దాన్ని మొదటి వాల్యూని ఏమంటాం, ఏ బేరింగ్ అంటారు, 4 బేరింగ్ అంటారా, బ్యాక్ బేరింగ్ అంటారా. 4 బేరింగ్ అంటే ముందుదని అర్థం అనమాట, తర్వాత బ్యాక్ బేరింగ్ అంటాం. సో 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ అని అంటాం. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా కొన్ని లెక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయండి. తర్వాత మనం ఏంటంటే ఆర్బీని WCBలోకి ఎలా మార్చాలనేది మనం తర్వాత చూడొచ్చు. ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అలా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి చిన్నది కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. సపోజ్ బయలుజల మార్గం ఉంది. సో బయలుజల మార్గం అంత లెక్క మనకి ఇచ్చేయకపోవచ్చు, మొత్తం లెక్క అంతా ఇచ్చి మనకి ఇచ్చేవే బిట్స్. అగ్రిసెట్లో మనకి ఎలా ఉంటాయి అన్నీ ఇచ్చేవన్నీ కూడా బిట్స్ అనమాట. సో వచ్చినటువంటి బిట్స్లో అక్కడ ఏం చేస్తారు, ఏదో కొన్ని వాల్యూస్ ఇచ్చి దాదాపు 7 నుంచి 8 ఫార్ములాలు ఉంటాయి దాంట్లో. బయలుజల మార్గంలో మనకి ఎన్ని ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్, ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి, దాదాపుగా ఒక 7 నుంచి 8 ఉంటాయి. సో ఆ 7 నుంచి 8 ఉన్న ఫార్ములాస్లో ఏదో ఒక వాల్యూస్ వాడిచ్చి వేరేది కట్టండి అని అంటారు. అప్పుడు మనకి ఫార్ములా తెలియాలి. ఫార్ములా తెలిస్తేనే మనం చేయగలం, లేకపోతే మనం అది చేయలేం. కాబట్టి అలా ఉంటాయన్నమాట. ఇంకా పెద్ద పెద్ద లెక్కలు ఏవైతే ఉన్నాయి అలాగే. సపోజ్ మనకి 151లో గొడవన్ ప్రాబ్లం ఉందనుకోండి, గొడవన్ ప్రాబ్లంలో కూడా అలాగ అడగచ్చు, ఎన్ని నెట్లు కట్టాలి అలా అడగచ్చు. లేకపోతే ఎన్ని బస్తాలు పడతాయి, ఓవరాల్గా ఎన్ని టన్నులు ధాన్యం ఉంటే దాంట్లో దానికి ఎన్ని నెట్లు పడతాయి ఇలాగ అడగచ్చు. లేదంటే ఏదైనా ఒక కందకం సమస్య అడగచ్చు. కందకం సమస్య ఈరోజు గ్రాండ్ టెస్ట్లు ఇచ్చినట్టున్నారు, ఇచ్చారో లేదో కూడా తెలియట్లేదు మీకు. కందకం సమస్య కూడా ఈరోజు ఇచ్చారు కదా ప్రాబ్లం. మరి అవన్నీ చదవాలండి. ఎప్పుడు చదివినవే చదువుకుని ఉంటే కష్టం, అర్థమైందా. కొంచెం కొత్త స్టైల్లో మనం చదువుతూ ఉండాలి. రెగ్యులర్ ఎప్పుడు ట్రెడిషనల్ పద్ధతిలోనే వెళ్ళిపోతే కుదరదన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలి, పేపర్ ఎలాగైనా రావచ్చు. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్లో హైయెస్ట్ మార్కులు ఎంతకి అంటే 50% ఆల్మోస్ట్ అక్కడ ఇదైపోయినట్టే లెక్క అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మనం ఇంకా చదవాల్సింది చాలా ఉందని అర్థం. అంటే మనం చదివిందే ఫైనల్ కాదు, ఇంకా చదవాల్సింది చాలా ఉందని మనకి తెలుస్తుంది అనమాట. మరి దాని గురించి మీరు ప్రయత్నం చేయడం ప్రారంభించండి. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటువంటివే ఎప్పుడు అడగాలని లేదు. అలాంటి పేపర్లు అన్నీ కూడా మనకి నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఎప్పుడైతే రెగ్యులర్గా వచ్చేటువంటి పేపర్ వస్తుంటుందో అలాంటప్పుడు మనకి ఇండైరెక్ట్గా నష్టం. 115 మార్కులకే మన ఇదంతా అయిపోతుంది. 115 లేదా 116 మార్కులకి మొత్తం సీట్లన్నీ అయిపోతాయి.
ఉపయోగం ఏం లేదు. మొన్నట్లాగా 111 మార్కుల వరకు ఉండడం ఎప్పుడో అరుదుగా జరుగుతుంటుంది. అర్థమైందా? కాబట్టి మనకి పేపర్ ఈజీగా ఇచ్చినా మనం రాయాలి, అలాగే పేపర్ని మనం టఫ్గా ఇచ్చినా రాయాలి. ఈరోజు పేపర్ ఎలా ఉంది? కొద్దిగా టఫ్ ఉంది. ఇలాంటి టఫ్ పేపర్లు మన దగ్గర చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది అందులో చిన్న శాంపుల్ మాత్రమే. ఈరోజు ఇచ్చిన పేపర్ ఏంటనమాట, జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలాంటి శాంపుల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అది కూడా శాంపుల్లో మళ్ళీ అది డిఫికల్టీ లెవెల్ మామూలు ఒకటి, ఇంకా అలాంటి డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయని మొట్టమొదటిలోనే నేను చెప్పడం జరిగింది. అర్థమైందా? జస్ట్ మనం వార్మప్ కోసం అనేక గ్రాండ్ టెస్టులు పెట్టుకున్నాం ఇప్పుడు వరకు. ప్రతి వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ మనం ఎందుకు పెట్టుకున్నాం? వార్మప్ కోసం, అంటే సబ్జెక్ట్ అంతా మనం టచ్లో ఉండడం కోసం, గ్రిప్లో ఉండడం కోసం అనేక పెట్టుకున్నాం. ఇలాంటి టెస్టులు ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఇలాంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అసలు ఇంకా చదవాల్సింది ఏముంది ఏంటి అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఏమనిపించింది అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత? ఇంకా చదవాల్సింది చాలా ఉందని తెలుస్తుంది. చదవాలి మీరు చెప్పడం కాదు, నాకే తెలుస్తుంది. 50 మార్కులు 100కి 50 వచ్చాయనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంకా చదవాల్సింది ఇంకా 50% ఉందని నాకు తెలుస్తుంది. నేను అలా అర్థం చేసుకుంటాను. మనం చదవాల్సింది ఇంకా ఎంత ఉందన్నమాట, 100లో ఇంకా 50% ఉంది. ఇది డిఫికల్టీ లెవెల్ 1లోనే అలా ఉంటే, ఇంకా డిఫికల్టీ లెవెల్స్ చాలా ఉంటాయి. ఇంకా మనకి లెవెల్స్ ఉంటాయి. మరి అలా వెళ్ళేటప్పుడు ఇంకా గ్రాఫ్ పడిపోద్ది కదా. కాబట్టి అంటే ఇది శాంపుల్ కోసం ఒక టెస్ట్ పెట్టడం జరిగింది, మీకు ఎలా ఉంటుందని చెప్పేసి. ప్రిపరేషన్ అంత ఈజీ అయితే మాత్రం కాదు. ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు అంత ఈజీగా ఊరికే సరదాగా అయితే తెచ్చుకోరు. చాలా కష్టపడితే వస్తాయన్నమాట. ఊరికే ఏదో ఒకటి 4 పేపర్లు ఇప్పేసి అయిపోద్ది అనుకుంటే కాదు. అర్థమైందా? ప్రిపరేషన్ అనేది దాని స్టైలు, దాని ఇవన్నీ కూడా ఇదన్నమాట. మనం ఇన్ని చేసి ఇవన్నీ చేయకపోతే మనకి ర్యాంక్స్ అనేవి రావు. ఊరికే ఏదో ఒకటి చెప్పేద్దామంటే ఎలా అవుతుందండి కదా. సో మనకి ఒక మంచి ర్యాంక్స్ రావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మన టార్గెట్ ఎలా ఉండాలి చెప్పాను కదా. మన టార్గెట్ ఎలా ఉండాలి? టాప్లో ఉండాలి. టాప్లో ఉండాలి అని అంటే మనం కష్టపడాలండి చాలా. మీకు అందుకే అలాంటి ఎగ్జామ్స్ పెడతాం. ముందే ఇలాంటి ఎగ్జామ్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటాయి ఫస్ట్లోనే. అందుకు కొంతకాలం అయింది. అప్పుడు ఆల్రెడీ మనం ఒక 1 మంత్ దాటిపోయాం కదా. సో 1 మంత్ అయిపోయింది, 1.5 మంత్ అయిపోయింది. కాబట్టి కొంతవరకు మనం సబ్జెక్ట్ని ఒక గ్రిప్లో పెట్టుకుంటున్నాం. కాబట్టి అలాంటిది ఒక ఎగ్జామ్ పెట్టాం. ఇలాంటివి ఇంకా ఎన్ని పెట్టినా సరే మనం పికప్ చేసినట్టు ఉండాలన్నమాట. అది కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి. దీంట్లో పర్టికులర్గా 252 మనం చూసేటట్టయితే దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రాబ్లం కింద మనం ట్రీట్ చేయాలన్నమాట. ఒక రోజంతా దాన్ని కేటాయించుకోవాలి. ఒక రోజు లేకపోతే ఒక ఫోటో కంప్లీట్గా ప్రాబ్లమ్స్కి కేటాయించుకోవాలి. ఊరికే నేను చెప్తున్నాను కదా, కంబైన్డ్ ప్రిపరేషన్లు గట్టా చేయకండి. పక్కనోడు చదువుతున్నాడు కదా అని చెప్పేసి మనం కూడా అదే చదవడం, ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేయకండి. ఒకటి ప్రాబ్లమ్స్ బాగా వచ్చేసి ఇంకా అతను కంప్లీట్గా తీయడు. రెండోవాడు ఏం చేస్తాడు, వాడికి తీయట్లేదు కాబట్టి నేను తీయట్లేదు అని అలా పెట్టుకోకూడదు. సో ఎవరి ప్రిపరేషన్ వాళ్ళే మనం చేయాలి. సో 252కి ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎందుకంటే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. అర్థమైందా? చాలా ప్రాబ్లమ్స్ దీంట్లో మనకు ఉంటాయి. ఏ మూల నుంచి ఎక్కడైనా సరే మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయాలి. సడన్గా ఒకసారి ఎప్పుడో ఒకటి చేసేద్దామంటే కుదరదు. కనీసం ఒక 2-3 రోజులకు ఒకసారి అయినా సరే దీంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా మనకి తర్వాత ఏమున్నాయి, కందకం ప్రాబ్లం ఉంది, కందకం సమస్యలు ఉన్నాయి. కందకం అంటే మన 151లో కందకం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అలాగే చెప్తాం, పక్కన పెట్టండి. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే సుంకం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సుంకంలో 2 లేదా 3, 4 రకాల సుంకం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన పంపులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. మన అందులో ఉండేటువంటి సూత్రాలు మొన్న ఇచ్చారు కదా, ఫ్రాన్సిస్ సూత్రాలని కొన్ని, లేకపోతే కొన్ని సూత్రాలు అడిగారు కదా, లాస్ట్ ఎగ్జామ్లో అడిగారు అనమాట. అది జనరల్గా ఎవరు చదవడం మానేశారు అనమాట కంప్లీట్గా. ఇది ఎప్పుడు అడగలేదు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ సూత్రం ఏంటది ఒకసారి చూడండి. దానికి అదే ఇప్పుడు నేనేంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అగ్రిసెట్లో కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక బిట్ అడిగిన తర్వాతే అది పబ్లిసిటీ అవుతుంది తప్ప ముందుగా అది పబ్లిసిటీ ఇప్పుడు అందరూ చెప్తారు. ఎందుకంటే లాస్ట్ అగ్రిసెట్లు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అందరూ చెప్తారు. కానీ అప్పుడు అది వస్తుంది అని ఊహించి రాసినాడు గొప్పోడు. ఇప్పుడు అది ఈ బిట్ రావచ్చు అని ఊహించి చదివి దాన్ని కరెక్ట్ రాసినాడు గొప్పోడు అనమాట. వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒకసారి ఇచ్చేసిన తర్వాత 100 మంది మనం చెప్తుంటాం. ఒకవైపు కాంట్రాక్షన్ కలిగినటువంటి నిర్మాణాలు అవి ఉన్నాయి కదా, దాంట్లో మనకి ఇచ్చారు 2 వైపులా కాంట్రాక్షన్, లేకపోతే 2 వైపులా లేని నిర్మాణం తాలూకు నీటి ప్రవాహం సూత్రం ఏంటని అడిగారు. సాధారణంగా మన పేపర్లు ఎప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఎవరు చదవలేదు, చాలామంది చదవలేదు. అది వస్తుందేమో అని చెప్పేసి అది కూడా కష్టపడి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపర్స్ అవుతారు. వాళ్ళకి 1 మార్క్ ఎక్స్ట్రా కలుస్తుంది. 1 మార్క్ ఎక్స్ట్రా అంటే 100 ర్యాంకులు పైకి వెళ్తాయి.
ఈ విధంగా ఉంటుంది అనమాట. అందువల్ల మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో ఏది కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి లేదు. ప్రతిదీ కూడా చదివినప్పుడే మనం ఏదైనా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట, లేకపోతే లేదు. ప్రతిదీ చదవాలి అని అంటే దాని మీద మనం వర్కౌట్ చేయాలి బాగా. సో ఇది దీనికి సంబంధించి. కాబట్టి 252 ప్రతి 2-3 రోజులకు ఒకసారి మనం మిగతా ప్రిపరేషన్లు ఎలా ఉన్నాయి ఏమున్నాయి కానీ 2-3 రోజులకు ఒకసారి దీన్ని మళ్ళీ తీసి అందులో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం అలా చేస్తుండాలి. అలాగే 151లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చేస్తుండాలన్నమాట. మనకు ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేసుకుని ఉండడం మంచిది నేను అనేది. ప్రతి ఒక్కరూ ఏం చేయొచ్చు అంటే మీరు కూడా ఏం చేయొచ్చు, ఒక బుక్ దానికోసం ప్రత్యేకంగా పెట్టేసి దాంట్లో ప్రాబ్లమ్స్ అన్నమాట 151లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ, అలాగే 252లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ, అలాగే ఇవి కాకుండా సాయిల్ సైన్స్లో వచ్చే 121లో ప్రాబ్లమ్స్ అన్నీ ఓ దగ్గర, అలాగే 122లో ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ అందులోనే మొత్తం ఒకే దగ్గర ఇవన్నీ కూడా ఒకసారి వస్తే మనకి చదువుకోవడానికి అంతా చాలా ఇదిగా ఉంటుంది. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనకి ఏమవుతుందంటే కంగారు పడుతుంటాం. కొన్ని సరిగ్గా చదువుతాం, కొన్ని సరిగ్గా చదవలేము అనమాట. ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు బుక్ ఉందనుకోండి, వరుసగా అన్నింటినీ ఒకేసారి మనం చూసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా మనకి ప్రాబ్లం ఉండేటప్పుడు అంటే మనకు డౌట్ ఉండే దగ్గర మళ్ళీ 1-2 సార్లు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సడన్గా అన్ని మెటీరియల్స్ మనం పట్టుకుని వెళ్ళలేము ఎక్కడ రేపు ఉదయం మనకి ఏదో సెలవులు ఇచ్చాం వెళ్తూ ఉంటాం, లేదా తిరిగి వస్తుంటాం, టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకు, తీసి చదువుకోవచ్చు కదా, తర్వాత ఎప్పుడు చదివేద్దాం. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. 50 మార్కులు పడిపోయినప్పుడు, హైయెస్ట్ మార్కులు 50 మార్కులు పడిపోయాయి అనుకోండి, అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసుకోండి. మరి అంటే మనం ఇంకా చేయాల్సిన చాలా ఉందనేది అర్థమవుతుంటుంది. ఎలాగైనా ఇవ్వచ్చు, ఉన్న దాంట్లో ఉన్న మెటీరియల్ దగ్గర పెట్టుకుని వాడు ఏ విధంగా నేను దాంట్లో నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. స్టాక్ బిట్లు ఎప్పుడో ఒకసారి ఇచ్చారు కాబట్టి దాన్నే 100 సార్లు చదవడం. ఇప్పుడు నేను అడిగాను చెప్పారు, అదే లాస్ట్ టైం అడిగితే చెప్పలేదు. ఇప్పుడు నేను అడిగాను ఆ బిట్ ఏంటి, దాని ఒకవైపు 2 వైపులా మూసున్న కాంట్రాక్షనా లేకపోతే 2 వైపులా తెరిచిన కాంట్రాక్షనా అని అంటే అదే లాస్ట్ టైం అడిగితే అది ఎవరు చెప్పేవారు కాదు. అది ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, ఇప్పుడైతే చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఎందుకు, ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కాబట్టి దాన్ని చదువుతాం. ఇచ్చారు కాబట్టి చదివినోడు గొప్పోడు కాదు, ఇస్తాడేమో అని ఊహించి చదివినోడు గొప్పోడు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. మరి అలాగే మనం ప్రతిదాన్ని ఊహించుకోవాలి. ఇది వస్తుందేమో, ఇది రావచ్చేమో, వస్తే మనం ఎలా చెప్పాలి, ఇలా అన్నమాట. వాళ్ళు టాపర్లు అవుతారు. అర్థమవుతుందా? కాబట్టి దీనికి సెపరేట్గా బుక్ పెట్టండి. నేను అనేక మందికి అనేక సందర్భాల్లో నేను చాలామంది చెప్పాను, ఎవరో కొద్దిమంది తప్ప, కొద్దిమంది అంటే కొద్దిమంది కూడా దాన్ని మంది అని కూడా అనకూడదు, అలా పెట్టుకుని చేస్తున్నారు. మరి ఎప్పుడు నేను అడిగాను, ఎప్పుడు చెప్పాను, చేసినట్టే నాకేం కనిపించట్లేదు. చేస్తే దాని ఇది ఉంటుంది అనమాట. అగ్రిసెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ సిద్ధాంతకర్తలు అయిపోతారు అనమాట. అగ్రిసెట్ ఒకసారి రాసిన తర్వాత అందరికీ ఎలాగ మైండ్ అయిపోద్ది అంటే, అగ్రిసెట్ గురించి అనేక రకాల థీరీస్ ప్రపోజ్ చేస్తుంటారు ప్రతి చదవడం మానేసి. ఇప్పుడు అగ్రిసెట్ గురించి మనం ఏదైనా చెప్పాలంటే అనేక సిద్ధాంతాలు అనమాట. ఇది ఇలా చేసేది, ఇలా చేయొచ్చు, అలా చేసి ఇన్ని చెప్తుంటారు, కానీ ర్యాంక్ కోసం ప్రయత్నాలు అయితే చేయరు. అది మానేసేయాలి కంప్లీట్గా. మనం అగ్రిసెట్లో ర్యాంక్ సంపాదించాలి అంటే మనం ఏం చేయాలన్నమాట, దాని గురించి వ్యాఖ్యానం వదిలేయాలి కంప్లీట్గా. అన్నీ వదిలేసి అప్పుడు చదవడం మొదలెట్టాలి. అప్పుడు చదవడం మొదలు పెడితే అప్పుడు వస్తాయి. అది ఏమంటారు అంటే నిజమేనా, నిజం కాదా? నిజమేనా అనలేకపోతున్నారు అసలు. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండకూడదు అగ్రిసెట్లో. అర్థమైందా? మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఏదో ఒక రోజు ఇలాంటి ఎగ్జామ్ మళ్ళీ సడన్గా పెట్టడం జరుగుద్ది. మరి అప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అంటే మనం చదవడంలో ఏమాత్రం తేడా లేదని ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక పెట్టుకుంటాం, ఒక పీహెచ్ మనం గుర్తించాలి అని అంటే ఏంటి, ఒక స్కేల్ పెట్టుకుంటాం. ఒక జీరో దగ్గర ఉండేటట్టయితే దాన్ని ఏమంటాం అనమాట, తటస్థంగా ఉందని అంటాము. అదే ఇంకా ఆమ్లత్వం అంటాం. అదే పెరుగుతుందంటే దాన్ని ఏమంటాం, క్షారం అంటాం. సో ఈ విధంగా అనుకుంటాం కదా, ఒక స్కేల్ అనేది అనుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఈరోజు పెట్టినటువంటి ఎగ్జామ్ని ఒక స్కేల్ అని అనుకోండి. దీన్ని ప్రమాణంగా తీసుకోండి. ప్రమాణంగా తీసుకుని ఈరోజు పెట్టిన ఎగ్జామ్లో నాకు ఇలా 40 మార్కులు వచ్చాయి, లేదా నాకు ఒక 50 మార్కులు వచ్చాయి. రెండోసారి పెట్టే ఆ ఎగ్జామ్లో దీనికన్నా కొంచెం పెంచడానికి ప్రయత్నం చేయాలి. దానికన్నా తక్కువ వచ్చాయనుకోండి, మన స్థాయి ఇంకా కొంచెం దిగజారిపోతుంది. అలా ఆలోచించాలి. అర్థమైందా? ఆ విధంగా ఒక బెంచ్ మార్క్ ఒకటి పెట్టుకుంటే మనకు బాగుంటుంది. అలా చేయండి. కొంచెం దీని మీద ఎక్కువ వర్కౌట్ చేయండి. ఇది కంబైన్డ్ స్టడీ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది కాదు, ఎప్పుడో ఒకప్పుడు తప్ప. మిగిలినటువంటి సందర్భాల్లో ఇండివిజువల్గా చదువుకోవాలి. ఏమంటారు? ఇలా చెప్పడం వల్ల అంటే ప్రతిసారి చెప్పడం వల్ల ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. ఇబ్బందిగా ఫీల్ అయితే మనకి తర్వాత ఫైనల్గా ఇబ్బంది అవుతుంది.
సో చూస్తాను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నేను అడుగుతాను ప్రాబ్లమ్స్ ఎవరైనా ఒక బుక్లో రాశారా అని. అన్ని ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ ఏ సబ్జెక్టులో అని ఏ సబ్జెక్ట్ అని కాదు, ఎక్కడెక్కడ మనకి తగిలినా సరే అగ్రానమీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేసుకుంటే అది మెటీరియల్ తయారవుద్ది. అదనమాట. అది మనం ఒకసారి ఎప్పుడైనా ఒక గంట తీసి చూడడం, పక్కన పెట్టేసేయడం అలా చేయాలన్నమాట. దాన్ని అప్పుడు మనం టచ్లో ఉంటాం. అలా చేయండి. అలా చేయడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. ఓకే.